మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే మనం ఇప్పుడు మే 3వ తారీఖు నుంచి మే 9వ తారీఖు వరకు కూడా ఈ యొక్క వారం రోజులకి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతుందనేది చూద్దాం. అయితే గత వారంలాగే ట్రాన్సిట్ అంతా ఉంది. సో నో చేంజెస్ ఇన్ దిస్ వీక్ ట్రాన్సిట్లో. సో మెయిన్గా మేషరాశిలో మరి ఉచ్చస్థితిలో రవి ఉన్నారు, అలాగే బుధుడు కూడా ఉన్నారు. ఇక వృషభ రాశిలో స్వక్షేత్రంలో శుక్రుడు ఉన్నారు. మిథున రాశిలో గురువు గారి యొక్క సంచారం కంటిన్యూ అవుతుంది. సింహంలో కేతు ఉన్నారు. అలాగే రాహు కుంభరాశిలోను, మీన రాశిలో కుజ శనుల యొక్క యుతి అయితే జరుగుతుంది. అదేవిధంగా చంద్రుని యొక్క గమనం కూడా ఈ వారం మనం చూసినట్టే కనుక వృశ్చికం, ధనస్సు, మకరం రాశుల మీదుగా చంద్రుని యొక్క ట్రాన్సిట్ కూడా ఈ వారం మనకి కనిపిస్తూ ఉంది. ఈ విధమైన గ్రహస్థితులు, చంద్రుని యొక్క గమనం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఈ వారం ఏ విధంగా ఉండబోతున్నాయి మనం చూద్దాం. ఇప్పుడు మేషరాశి వారికి సంబంధించి ఈ వారం ఫలితాలు చూద్దాం. మేషరాశి వారికి సంబంధించి ఈ వారం ఫలితాలు చూసినట్టయితే కనుక సో మనకి మెయిన్గా ఇక్కడ రాశికి యోగిస్తున్న గ్రహాల విషయానికి వస్తే ద్వితీయంలో శుక్రుడు, లాభంలో రాహు, రెండు గ్రహాల యొక్క అనుకూలత ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. మెయిన్గా ద్వితీయంలో శుక్రుడు, లాభంలో రాహు యొక్క సంచారం. సో ద్వితీయంలో శుక్రుడు యొక్క సంచారం లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీ, ఆర్థికపరమైన విషయాలకి సంబంధించి, ఫైనాన్షియల్ ఫ్లోకి సంబంధించిన విషయాల్లో చాలా వరకు కూడా మంచి పాజిటివ్ రిజల్ట్స్ని శుక్రుడు ఇక్కడ ఇస్తూ ఉన్నారు. అలాగే ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్లో కూడా శుక్రుడు లాంటి ప్లెజెంట్ ప్లానెట్ సో స్వక్షేత్రంలో ఉండడం వల్ల కుటుంబంలో కూడా ప్లెజెంట్నెస్ అండ్ అందరూ అండర్స్టాండింగ్ కొంచెం అర్థం చేసుకోగలగడం, ప్రేమాభిమానాలతో ఉండగలగడం అండ్ స్పీచ్ విషయంలో కూడా మీ స్పీచ్ కూడా చాలా క్లవర్గా ప్లెజెంట్గా ఉండే విధంగా ప్రెజెంట్ మీరుండే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఏలినాటి శనిలో మీకు చెప్తూ ఉన్న చాలా కాలం నుంచి లాంగ్ రన్గా ఈ మేషరాశి వారికి వెన్నుదన్నుగా ఉంటున్న ప్లానెట్ రాహు లాభస్థానంలో ఆయన సంచారం చాలా బాగా అనుకూలంగా యోగిస్తూ ఉంది. ఇంకొక పాయింట్లో సో చాలా సందర్భాల్లో మీకు వస్తున్న అనేకమైన ఒడిదొడుకులు, అది ఆర్థిక పరంగా కానీ మీకు పడుతున్న కష్టానికి సంబంధించి ఇంత కష్టపడుతున్నాం పడితే పడడంలే, సో మొత్తానికి దానివల్ల ఏదో బెనిఫిట్ ఉంది అనుకునే రకంగా మీ మైండ్ని ట్యూన్ చేయడంలో రాహు ఇక్కడ బాగా మీకు ప్లెజెంట్గా యోగిస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ మనం చూసినట్టే కనుక 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. సో ఇక్కడ చూస్తే ఎప్పుడైతే చంద్రుడి యొక్క సంచారం 8, 9, 10 స్థానాల్లో ఉందో ఈ రాశి వాళ్ళకి మెయిన్గా శుక్ర, శని 2 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి యోగిస్తూ ఉంది. శుక్ర, శనివారాలు ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం మనం చూసినట్టయితే కనుక అష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఇక్కడ మొదలవుతూ ఉంది. మేషరాశికి అది అష్టమ స్థానం, చంద్రుడికి నీచ రాశి కూడా. సో కాబట్టి ఎప్పుడైతే చంద్రుని యొక్క నీచ రాశిలో ఈ యొక్క సంచారం జరుగుతూ ఉందో కుజుడు కూడా కొంచెం 1000 స్థానంలో ఉంటూ ఉన్నారు. డ్రైవింగ్ విషయంలో, వాహనాలు నడిపే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటుండడం, సమ్ అన్కంఫర్టబుల్గా ఉన్నట్టు కొన్ని సిచ్యువేషన్స్, ఆరోగ్యపరంగా అయినా కొన్ని సిచ్యువేషన్స్లో కొంచెం మానసికంగా ఎమోషనల్ స్ట్రెస్కి సంబంధించిన విషయాల్లో కొంచెం మీరు ఫీల్ అయ్యే ఆస్కారాలు ఆది సోమవారంలో మనకి ఈ వారం ఈ ట్రాన్సిట్లో కనిపిస్తూ ఉంది. అలాగే మంగళ, బుధ, గురువారాలు చూస్తే భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఉంది అక్కడ. అయితే ఆ రాశ్యాధిపతి గురుడు కూడా ఈ రాశికి మెయిన్ తృతీయ స్థానంలో గోచారంలో ఉంటున్నారు. గురుడు ఎప్పుడైతే తృతీయ స్థాన సంచారంలో ఉన్నారో ఇక్కడ చాలా వరకు ఎక్స్పాన్షన్ ప్లానెట్. సో జూపిటర్ ఇస్ ఈ ఎక్స్పాన్షన్ ప్లానెట్ ఎప్పుడైతే ఎఫర్ట్స్ హౌస్లో ఉన్నాడో కష్టాలు అనేవి పెరుగుతుండటం, మీ అదృష్టం కోసం, లక్కు కోసం, చిన్నపాటి ఫార్చ్యూన్ కోసం ఎంత కష్టపడాల్సి వస్తుందిరా అన్నట్టుగా పరిస్థితులు అనేవి కూడా ఉండే మాట కూడా వాస్తవం. సో ఎంత కష్టపడితే దానికి తగ్గట్టే మీ గ్రోత్ ఉండే ఆస్కారాలు ఈ సమయంలో మీకు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఇక్కడ పని ఒత్తిడి అనండి, లేకపోతే మీ యొక్క సెల్ఫ్ ఎఫర్ట్స్, మీ అంతటా మీరుగా ఎక్కువ కష్టపడాల్సి రావడం అనండి, ఇలాంటివి ఎక్కువగా మేషరాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. అయితే అదేవిధంగా ఈ రాశికి వారాంతంలో మనం చూస్తే శుక్ర, శనివారాల్లో దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో ఇది పూర్తిగా వారాంతానికి సంబంధించి మరి ఇక వీక్లీ రిపోర్ట్లో మరి వారాంతానికి మన అవుట్పుట్ ఎంత, మన క్వాలిటీ ఎంత, ఏంటి ఇదంతా మెజర్ చేసే సమయంలో
డెఫినెట్గా మనం ఎక్కువ స్ట్రెస్ పడాల్సి వచ్చే మాట వాస్తవం. సో అలాగే ఉద్యోగానికి సంబంధించిన పరిస్థితుల్లో ప్రొఫెషనల్గా ప్రొఫెషన్కి సంబంధించి రిలేటివ్గా ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించిన విషయాల్లో చాలా వరకు ఈ సమయంలో మీరు ఆచితూచి అడిగేసుకుంటూ ముందుకెళ్ళడమే మేషరాశి వారికి చాలా మంచిది. సో ఇక్కడ వారం ప్రారంభంలో అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం అయినా, తర్వాత గురుడు తృతీయంలో ఉండటమైనా, వారాంతంలో ఈ శని వ్యయ స్థానంలో ఉండటమైనా, సో ఇదంతా ఇండికేషన్ అంటే ఈ వారం యాక్చువల్గా కొంత ఆరోగ్యపరమైన విషయాల్లోనండి, లేకపోతే స్ట్రెస్ పరమైన విషయాల్లో అండి, ఇంకా ప్రొఫెషనల్లీ చాలా వరకు కూడా కుజశనుల యొక్క యుతి మీకు ఇక్కడ నడుస్తూ ఉండటం వల్ల ఈ వారం నెమ్మదిగా వ్యయ స్థానంలో కుజశనుల యొక్క యుతి ఉండటం వల్ల ఎక్స్పెన్సెస్ కావచ్చు, సో స్లీప్ డిస్టర్బెన్సెస్ కావచ్చు, నిద్రపోయే విషయంలో కూడా కొంచెం ఆన్ అండ్ ఆఫ్గా ఉండే ఆస్కారాలు కావచ్చు, ఇలాంటివి మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ జాబ్కి సంబంధించి ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో చాలా వరకు మీకు ఎంత స్ట్రెయిన్ అండ్ స్ట్రెస్ ఎదురైనా కూడా సో మీరు జాగ్రత్తగా దీన్ని మీరు బ్యాలెన్స్ చేసుకుంటా. సో అంటే ఇక్కడ ఏంటంటే వ్యయ స్థానంలో ఈ శని యొక్క సంచారం చాలా వరకు మీ యొక్క పని వేళలు లేకపోతే ఆర్ట్ టైమింగ్స్లో వర్క్ చేయాల్సి రావడం, ఇలాంటి సమ్ డిస్టర్బెన్సెస్. సో కాబట్టి హెల్త్ డిస్టర్బ్ అవ్వకుండా సో మీరు ఈ రొటీన్ని ప్లాన్ చేసుకోవడం అనేది చాలా మంచిదిగా చెప్పబడతా ఉంది. కాబట్టి ఈ రాశికి మెయిన్ ఏంటంటే కుజుడికి, గురుడికి, శనికి కంపల్సరీగా కేజింపావు కందులు, ఒక రెడ్ క్లాత్ దానం చేసుకోవటం, కుజ భగవానునికి ధరణీ గర్భ సంభూతం చదువుకోవటం, తృతీయంలో ఉన్న గురుడు చక్కగా మీరు ఇక్కడ దత్తాత్రేయుడి ఆరాధన చేసుకోవటం వల్ల లక్ అండ్ ఫార్చ్యూన్ కలిసి వస్తుంది. అలాగే ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవటం, నిత్యం నీలాంజన సమాభాసం చదువుకోవటం వల్ల ఉద్యోగపరంగా, వ్యాపారంలో ప్రాఫిట్స్ పరంగా మీకు వచ్చే అనేకమైన ఒడిదొడుకుల్ని మీరు అధిగమించి ముందుకు వెళ్ళే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇలా లాభం వచ్చింది అనుకున్నప్పుడు అలా ఖర్చు వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటూ మేనేజ్ చేసుకోవడం అనేది ఈ రాశి వాళ్ళకి చాలా మంచిది. వృషభ రాశి వారికి సంబంధించుద్దాం. వృషభ రాశి వారికి రాశిలో శుక్రుడు, ద్వితీయంలో గురుడు, దశమంలో రాహువు, లాభంలో కుజుడు, లాభంలో శని, 5 గ్రహాల యొక్క అనుకూలత వృషభ రాశి వారికి మనకి అక్కడ కనిపిస్తూ ఉంది. సో కాబట్టి ఇక్కడ మెయిన్ ఏంటంటే రాశిలోనే శుక్రుడి యొక్క సంచారం వృషభ రాశి వారికి చాలా వెరీ ప్లెజెంట్నెస్ అండ్ సంవత్సర కాలం తర్వాత రాశిలోకి రావటం, సో చాలా మైండ్ని కూల్గా ఉంచుకోవడానికి మీరు అసలు నిజంగా ఎలా ఉంటారో నేను ఎలా ఉండేవాడిని మీకు మీరుగా ఉండటం మిమ్మల్ని మీరు చూడగలుగుతారు ఇప్పుడు. సో ద్వితీయంలో గురుడు కూడా సో డెఫినెట్లీ ఫ్యామిలీలో కొన్ని కండిషన్స్ రీత్యా వచ్చిన కొన్ని మైనర్ ఇష్యూస్ అనండి ఏదైనా సరే వాటిని కొంచెం ఓవర్కమ్ చేస్తా, అలాగే ఆర్థిక పరంగా కూడా కొంచెం డెవలప్ అవ్వడానికి వృషభ రాశి వాళ్ళు ఈ టైం ట్రై చేస్తుంటారు. దశమంలో రాహు చాలా బాగా యోగిస్తాడు కాబట్టి కుంభరాశిలో పైగా అది వెరీ గుడ్. అండ్ లాభస్థానంలో శని యొక్క సంచారం కూడా చాలా బాగా యోగిస్తున్నాడు. కుజుడు మెయిన్గా ఏంటంటే ఈ రాశికి లాభస్థానంలో ఆయన కూడా ఉన్నారు. ఈ రాశికి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి కుజశనుల యొక్క యుతి ఇక్కడ లాభస్థానంలో జరుగుతూ ఉంది. ఇట్స్ వెరీ గుడ్. అసలు యోగకారకుడైన శని యొక్క ట్రాన్సిట్ లాభంలో ఉండవేండి, అలాగే కుజుని యొక్క సంచారం కూడా లాభస్థానంలో ఉండడం చాలా మంచిది. బట్ ఎప్పుడైతే ఈ శత్రుగ్రహాలు లాభస్థానంలో కలుస్తాయో ఒక ఆర్గ్యుమెంట్ ద్వారానో డెఫినెట్లీ ఒక డిస్ప్యూట్ ద్వారానో ఇన్ యువర్ సర్కిల్ మీ టీంలో కానీ టీమ్ లీడర్స్ ఆర్ విత్ ఇన్ ద యువర్ టీమ్ ఆర్ మీ ఫ్రెండ్స్లో, జాబ్ కాకపోతే కాలేజీ స్టూడెంట్స్ అయితే ఆర్ ఫ్రెండ్స్లో సమ్ డిస్టర్బెన్సెస్ ఆర్ సమ్ ఆర్గ్యుమెంట్స్ అనేవి ఉంటూ ఉంటాయి. కాబట్టి మనం ప్రాఫిట్ వచ్చే చోట ఇలాంటి డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసుకుని అనవసరంగా మనం పోగొట్టుకోకుండా ఉండడం అనేది మంచిది. ఇక్కడ చక్కగా సప్తమ, అష్టమ, నవమ స్థానాల్లో చంద్రుని యొక్క సంచారం ఉంది కాబట్టి ఆది సోమ వారం ప్రారంభమే చంద్రుని యొక్క సంచారం బాగుంది. చంద్రుడు సప్తమ స్థానంలో నీచలో ఉన్నప్పటికీ కూడా, అది నీచ రాశి అయినప్పటికీ కూడా, బట్ ఏంటంటే ఆ రాశ్యాధిపతి అయిన కుజుడు చక్కగా లాభస్థానంలో ఉండటం వల్ల వ్యాపారపరమైన విషయాల్లో మీరు ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టే ఆస్కారాలు వారం ప్రారంభం మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మ్యారేజ్ పరంగా మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయాల్లో కూడా ఈ సమయంలో కొంత గెయిన్ త్రూ మ్యారేజ్ ప్రపోజల్ వల్ల కొంతవరకు బెటర్మెంట్ మ్యారిటల్ మ్యాచెస్ వచ్చే ఆస్కారాలు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. బట్ అట్ ద సేమ్ టైం ఇక్కడ మనకి ఏంటంటే వారం ప్రారంభంలోనే ఆది సోమవారంలో చిన్నపాటి ప్రయాణాలు కానీ
స్టేట్ టు స్టేట్ జర్నీస్ లాంటి చిన్నపాటి ప్రయాణాలు కానీ ఉండే ఆస్కారాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. వ్యాపార అభివృద్ధికి సంబంధించి ఇక్కడ ప్రయాణాలు కూడా ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఇక్కడ అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మంగళ, బుధ, గురువారాల్లో మనం చూస్తే 8th హౌస్లో చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తుంది. సో అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఆ అష్టమ స్థానాన్ని, ఆ ధనుర్రాశిని, ఆ రాశ్యాధిపతి గురుడే చూస్తున్నాడు. కాబట్టి ఆరోగ్యపరంగా మీకు దేనిలో అయితే వెళుతుందో, ఆరోగ్యపరంగా మీరు ఇంకా అన్యూనుడిగా ఏ విషయాల పట్ల ఉన్నారో వాటిని మీరు సరి చేసుకోవడం కోసం చాలా ట్రై చేసే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అలాగే ఫైనాన్షియల్ రీత్యా ఇన్హెరిటెన్స్, వారసత్వ ఆస్తుల రూపంలోనో, ఇంట్లో అత్తగారు మామగారు రూపంలోనో, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ రూపంలోనో మీకు వచ్చే ఈ ఫైనాన్షియల్ మ్యాటర్ గురించి కూడా కొంత ఆలోచన చేసే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. తద్వారా ఇలా అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించి కూడా కలిసి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. కానీ మంగళ, బుధ, గురువారంలో చిన్నపాటి టెన్స్డ్ ఫీలింగ్ ఫ్యామిలీ పరంగా కానీ, హెల్త్ పరంగా కానీ, ఇలాంటి ఫైనాన్షియల్ ఇష్యూస్కి సంబంధించిన విషయాల్లో కానీ కొంత ఉండే ఆస్కారాలు మనకి ఈ వారం మంగళ, బుధ, గురువారాల్లో కనిపిస్తూ ఉంది. అలాగే శుక్ర, శనివారాల్లో మనం చూస్తే కనుక ఇక్కడ మెయిన్గా నవమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో డెఫినెట్లీ ఆ రాశ్యాధిపతి శని చక్కగా మీకు లాభస్థాన సంచారంలో ట్రాన్సిట్లో ఉన్నారు. కాబట్టి ఎప్పుడైతే భాగ్యస్థానంలో ఈ యొక్క చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తూ ఉందో, ఆ రాశ్యాధిపతి శని యొక్క సంచారం చాలా అనుకూలమైన స్థానంలో ఉండటం వల్ల ప్రమోషన్స్ గురించో, ట్రాన్స్ఫర్స్ గురించో, ఇతరితర ఫారెన్ ట్రావెల్ గురించో, హైయర్ ఎడ్యుకేషన్ గురించో, ఇక మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో లైఫ్ గ్రోత్కి సంబంధించి వాటి మీద జీవితాశయాలు, లాంగ్ టర్మ్ డిజైర్డ్ గోల్స్ ఏవైతే ఉన్నాయో మీ చిరకాల కోరికలు వాటిని నెరవేర్చుకోవడం కోసం ఇంకా హయ్యర్ లెర్నింగ్ స్కిల్స్ ఏం నేర్చుకుంటే బాగుంటుంది అనే దాని మీద కూడా మీరు ఎక్కువ ఫోకస్ పెట్టే ఆస్కారాలు మనకి ఇక్కడ బాగా కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ మనం చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి ఈ వారం ఇన్ జనరల్గా కుజుడి యొక్క సంచారం బాగుంది, గురుడి యొక్క సంచారం బాగుంది ఆర్థికపరమైన విషయాల్లో. అలాగే భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం కూడా బాగుంది. అయితే రవి బుధుల యొక్క సంచారం ఏదైతే ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా ఇక్కడ 1000 స్థానంలో జరుగుతూ ఉందో, ఈ రవి బుధుల యొక్క సంచారం మాత్రం కొంచెం ఎఫెక్టివ్గా మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ రాశికి సంబంధించి కొంత రవికి 12 నామాలు చదువుకోవటం అనేది చాలా మంచిది. తల్లిగారి ఆరోగ్యం కావచ్చు, డొమెస్టికల్ ఇంటీరియర్ రీత్యా కానీ డొమెస్టికల్ ఆర్ వాహనాలకు సంబంధించిన విషయాల్లో సమ్ ఎక్స్పెన్సెస్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కానీ షేర్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్, స్టాక్స్ ఇలాంటి ఫైనాన్షియల్గా తీసుకునే డెసిషన్స్ విషయంలో కూడా కొంత ఆచితూచి తీసుకోవడం అనేది మంచిది. కొంచెం మనకి అది లాస్తో స్టార్ట్ అయ్యే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవటం ఒకటి, రవి 12 నామాలు చదువుకోవటం ఒకటి, ఈ రెండు చేయటం డైలీ ఇంకా మంచి రిజల్ట్స్ని వృషభ రాశి వారికి ఇస్తుంది. మిథున రాశి వారికి సంబంధించుద్దాం. మిథున రాశి వారికి చూస్తే తృతీయంలో కేతువు, దశమంలో కుజుడు, అలాగే లాభంలో రవి, లాభంలో బుధుడు, మొత్తంగా ఈ రాశికి 4 గ్రహాల యొక్క అనుకూలత మనకు కనిపిస్తూ ఉంది మిథున రాశి వారికి సంబంధించి. కేతువు తృతీయ స్థానంలో మంచి పరాక్రమ స్థానంలో ఆయన బాగా యోగిస్తూ ఉన్నారు ఫర్ యువర్ విల్ పవర్, మీ విల్ పవర్ని పెంచుకోవటం కోసం. అలాగే దశమ స్థానంలో కుజుడు, అది ఒక దిగ్బలం ఆయనకు ఉండటం వల్ల కొంతవరకు ఏంటంటే, బట్ మార్స్ ఈజ్ ఏ ఫైటర్ ప్లానెట్, ఎక్కువ యుద్ధం చేయడానికి ఇష్టపడుతుంటాడు. దశమ స్థానాలు ఉండటం వల్ల ఆర్గ్యుమెంటేటివ్ మోడ్లో కొంచెం ముందుకెళ్తుంటారు. అలాగే రవి బుధుల లాభస్థాన సంచారం కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇది రాశ్యాధిపతి బుధుడు చక్కగా లాభస్థానంలో ఉండడం, దిస్ ఇస్ వెరీ గుడ్ ట్రాన్సిట్ అని మనం చెప్పాలి. ఎందుకంటే కొత్త పరిచయాలు అవడానికి కానీ, కొంతమందిని మీరు కలవటానికి కానీ. సో డెఫినెట్గా రవి ఉచ్చలో ఉండంగా ఇక్కడ మీకు యాక్చువల్గా బుధుడితో యుతి ఏర్పడటం వల్ల సమ్ ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్ని మీరు కలవటానికి కానీ చాలా వరకు విత్ ఇన్ ద యువర్ సర్కిల్ చాలా ఇక్కడ ప్లస్ పాయింట్గా చెప్పచ్చు. ఎందుకంటే ఈ రవి యొక్క సంచారం కూడా అద్భుతంగా ఉచ్చస్థితిలో మీకు ఇక్కడ లాభస్థానంలో జరగటం, మీరు పెట్టే ఎఫర్ట్స్, చేసే కృషి, అలాగే ఎక్కడ టైం వేస్ట్ కాకుండా చాలా వరకు కూడా ముందుకు మీరు వెళ్ళే విధంగా రవి యొక్క సంచారం ఈ లాభస్థానంలో చాలా యోగిస్తుంది. మీ సిబ్లింగ్స్, తోబుట్టువులు కావచ్చు, సర్వెంట్స్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, వీళ్ళ నుంచి మీకు ఎంతో కొంత ప్రయోజనం ఉండే విధంగా రవి యొక్క సంచారం బాగా ఇక్కడ అనుకూలంగా ఉంది. అలాగే రాశ్యాధిపతి కూడా బుధుడు చక్కగా లాభస్థాన సంచారంలో ఉండటం వల్ల
ఈ వేసే ప్రతి అడుగు, చేసే ప్రతి పని కూడా నాకు లాభం కలిగే విధంగానే నేను ముందుకు వెళ్ళాలి అనుకునే విధంగా మంచి నెగోషియేషన్ అండ్ క్యాలిక్యులేషన్ ప్లానెట్ బుధుడు. ఆ క్యాలిక్యులేషన్‌తో మీరు ముందుకు వెళ్ళడం వల్ల ఇంకా ప్లస్‌గా మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. అలాగే ఈ రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే కనుక 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండడం మెయిన్‌గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి. సో ఫ్యామిలీ పరమైన విషయాల్లో కానీ, ఫైనాన్షియల్ పరమైన విషయాల్లో కానీ కొంచెం ఇక్కడ కుటుంబంలో సమ్ సిక్నెస్ అనేది కానీ, సో ఫ్యామిలీ రీత్యా సమ్ హడిల్స్, కొంచెం అవరోధాలు అనేవి కానీ ఎదుర్కొనే ఆస్కారాలు ఆది సోమవారాల్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా ఆరోగ్య పరిస్థితులకు సంబంధించి కానీ, ఫ్యామిలీ పరంగా కొన్ని ఏమన్నా మనకి రెస్పాన్సిబిలిటీస్ వల్ల కలిగే అవరోధాల విషయంలో కానీ, అలాగే తీసుకునే లోన్స్ విషయంలో కానీ వారం ప్రారంభం ఆది సోమవారంలో కొంచెం కేర్గా ఉండటం అనేది ఈ రాశి వాళ్ళకి మంచిది. సో అలాగే ఇక 7th హౌస్లో చంద్రుని యొక్క సంచారం మంగళ, బుధ, గురువారాల్లో చంద్రుడు 7th హౌస్లో చక్కగా యోగిస్తారు ఆయన. అలాగే రాశ్యాధిపతి గురుడి యొక్క డైరెక్ట్ ఆస్పెక్ట్ ఈజ్ ఇన్ యువర్ 7th హౌస్. కాబట్టి గురుడి యొక్క డైరెక్ట్ ఆస్పెక్ట్ కూడా 7th హౌస్లో ఉండటం వల్ల మిథున రాశి వాళ్ళకి చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఇక్కడ మనం చూసినట్టు వ్యాపార పరంగా కానీ అండ్ మ్యారిటల్ లైఫ్లో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఇద్దరి మధ్య కూడా మంచి అండర్స్టాండింగ్ ఉండే విధంగా కానీ, సో ఏదన్నా ఇలాంటి చిన్నపాటి మిస్అండర్స్టాండింగ్ వచ్చినా వాటిని మళ్ళీ మీరు ఆ రాశ్యాధిపతి గురుడు ఆ రాశిని చూసుకోవటం వల్ల ఓన్ హౌస్ లార్డ్ ఆ వచ్చే పొరపత్యాలని వాటిని మళ్ళీ ప్యాచప్ చేసుకుని హీల్ చేసుకొని అండర్స్టాండింగ్ చేసుకునే విధంగా మంచి కమిట్మెంట్తో ఉండే విధంగా, అలాగే మ్యారేజ్ మ్యాచెస్ వెతికే విషయంలో కూడా ఆ రాశ్యాధిపతి గురుడు ఆ రాశిని చూసుకోవడం వల్ల 7th హౌస్ లార్డ్ చాలా వరకు కూడా వ్యాపారపరమైన, కాంట్రాక్ట్స్ పరమైన, సో ఇలాగా అదర్స్ మీకు సహకరించే వాళ్ళ విషయంలో కొంతవరకు సపోర్ట్ చేసే వాళ్ళకి సంబంధించి మంచి న్యూట్రల్ రిజల్ట్స్ కలిగే విధంగా కూడా మనకి కనిపిస్తూ ఉంది వ్యాపారపరమైన విషయాల్లోనూ మంగళ, బుధ, గురువారాల్లో. అలాగే వారాంతానికి మనం చూసినట్లయితే కనుక ఈ రాశికి సంబంధించి మెయిన్గా అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మనం మెయిన్గా చూస్తే కనుక ఇక్కడ అష్టమ స్థానంలో 8th హౌస్లో చంద్రుడి యొక్క సంచారం ఇది కొంతవరకు ఉద్యోగపరంగా మీరు తీసుకునే డెసిషన్స్, ఉద్యోగపరంగా మీరు చేసే పనిలో కొంత ఆరోగ్యపరంగా కొంత మీరు నలతగా ఫీల్ అయ్యే ఆస్కారాలు మనకు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వారం ప్రారంభం చంద్రుడి సంచారం కానీ, వారాంతం చంద్రుడి యొక్క సంచారం కానీ కుజ, శని ఇండ్ల మీదుగా ఉంది. ఈ కుజుడు, శని ఇద్దరు కలిసి జనరల్గా మీకు ఇక్కడ 10th హౌస్లో ఉన్నారు. సో ప్రొఫెషన్ రీత్యా వచ్చే ఆర్గ్యుమెంట్స్, ప్రొఫెషన్ రీత్యా వచ్చే ఫ్రస్ట్రేషన్, ప్రొఫెషన్ రీత్యా కొంత డిస్టర్బెన్స్ అనేది ఈ కుజశనుల యొక్క ఎనిమీ ప్లానెట్స్ కంజంక్షన్ వల్ల ఏర్పడతా ఉంది. కాబట్టి ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఈ సమయంలో సంయమనాన్ని పాటిస్తా లౌక్యంతో ముందుకెళ్తా ఉద్యోగపరమైన విషయాల్లో అగ్రెసివ్నెస్ అంటే రిస్ట్రిక్షన్ ప్లానెట్ సాటర్న్, యాక్షన్ ఓరియంటెడ్ ప్లానెట్ కుజుడు. సో ఇక్కడ ఈ రెండిటి యొక్క యుతి దశమ స్థానంలో చాలా ఫ్రస్ట్రేషన్ తెప్పిస్తూ ఉంటుంది. డోంట్ ఆర్గ్యూ, డోంట్ ఫైట్, బీ లో అంటే ఎందుకు తగ్గాలండి అనవసరంగా ఎందుకు. సో అలా కొంచెం ముందుకెళ్తే ఈ టైంలో అన్ని విధాలా మీకు ఫేవర్ అవుతుంది. అలాగే మిథున రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక ఈ వారంలో వీళ్ళకి ఏంటంటే దశమ స్థానంలో కుజశనుల యొక్క ఇతి మాత్రమే కొంచెం ఇదిగా ఉంది తప్పించి మిగతా ఏ సందర్భాల్లో మీకు ఇబ్బంది లేదు. కాబట్టి ధరణి గర్భ సంభూతం, నీలాంజన సమాభాసం, 2 నవగ్రహ శాంతి మంత్రాలు కుజుడికి, శనికి చదువుకోవటం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, వెంకటేశ్వర స్వామి ఆరాధన ఇద్దరివి చేసుకోవటం చేస్తే ఇంకా మంచిగా మీకు ఉంటుంది. వృషభ రాశి వాళ్ళకి, ఈ మిథున రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా ఇంకా మంచిగా ఉండే ఆస్కారాలు ఉంటాయి. కర్కాటక రాశి వారికి సంబంధించుద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించి చూస్తే ఈ రాశికి దశమంలో రవి, దశమంలో బుధుడు, అలాగే లాభంలో శుక్రుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత కర్కాటక రాశి వారికి కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనం చూస్తే చక్కగా ఉచ్చ స్థితిలో రవి యొక్క సంచారం దశమ స్థానంలో బాగా యోగిస్తూ ఉంది. ఉద్యోగపరమైన విషయాల్లో కావచ్చు, ఫైనాన్షియల్గా ఆర్థికపరమైన విషయాల్లో కూడా చాలా వరకు ఈ ఉచ్చ రవి స్థాన స్థితి సంచారం బాస్ సపోర్ట్ని, ప్రొఫెషనల్ గ్రోత్ని అన్ని విధాలా కూడా ఈ మంత్లో మీరు రీచ్ అవ్వాల్సిన టార్గెట్స్ని సునాయాసంగా అందుకునే పవర్ని, శక్తిని రవిస్తున్నారు.
సేమ్ టైం బుధుడు కూడా చక్కగా ఇక్కడ బుధుడి యొక్క సంచారం కూడా ఈ రాశి వాళ్ళకి లాభస్థానంలో జరుగుతూ ఉంది. సో ఉచ్చ స్థితిలో ఉన్న రవితో కలిసి ఉన్న ఈ బుధుడు వల్ల తప్పకుండా ఇక్కడ మీరు పెట్టే ఎఫర్ట్స్, పడే కష్టం, దానికి తగ్గ గెయిన్స్, దానికి తగ్గ గుర్తింపు వచ్చే విధంగా ఇక్కడ చాలా వరకు కూడా మనకి బుధుడి యొక్క సంచారం బాగా కనిపిస్తుంది. మీడియా రంగం, కమ్యూనికేషన్ రంగం, రైటర్స్ అండ్ సెల్ఫ్ టాలెంటెడ్, సెల్ఫ్ స్కిల్స్తో వర్క్ చేసే వాళ్ళకి ఇది చాలా వరకు కూడా మంచి పాజిటివ్ రిజల్ట్స్ని ఇచ్చే ఆస్కారాలు మనకి బుధుడి యొక్క సంచారం వల్ల కనిపిస్తూ ఉంది. సేమ్ టైం ఇక శుక్రుడు కూడా అద్భుతంగా చతుర్థాధిపతి. అలాగే ఇక్కడ ఏంటంటే లాభస్థానంలో శుక్రుడు ఓన్ హౌస్లో ఆఫ్టర్ ఏ 1 year లాంగ్ టర్మ్ తర్వాత ఈయన లాభస్థాన సంచారంలో ఉంటాం. ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ యువర్ ఇన్నర్ పీస్, వాహన సౌఖ్యానికి, కుటుంబ పరంగా, డొమెస్టికల్ ఇన్నర్ పీస్కి సంబంధించిన విషయాల్లో. అండ్ లాభస్థానంలో శుక్రుడి యొక్క సంచారం డెఫినెట్గా ఇక్కడ ఏంటంటే 11th హౌస్ ఈజ్ యువర్ నెట్వర్క్ సర్కిల్. సో మీ నెట్వర్క్ సర్కిల్ని మీరు యూజ్ చేసుకోవడం విషయంలో కావచ్చు, కొత్త పరిచయాలు మీకు అయ్యే ఆస్కారాలు కావచ్చు, మీ సర్కిల్లో ఉన్నంత మీకు ఎవరైతే 11th హౌస్ రిప్రజెంట్స్ సమ్ ఇన్ఫ్లుయెన్స్, వాటికి సంబంధించిన విషయాల్లో మీకు చాలా వరకు కూడా వీటన్నిటి విషయాల్లో కూడా కొంత పాజిటివ్ రిజల్ట్స్ని తీసుకురావడానికి శుక్రుడి యొక్క సంచారం చాలా ఉపయోగపడుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ చూస్తే 5, 6, 7 స్థానాల మీదకి చంద్రుని యొక్క సంచారం ఉంది. మంగళ, బుధ, గురు, శుక్ర, శని 5 రోజులు కూడా చంద్రబలం ఈ రాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం పంచమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం. అయితే ఇక్కడ చంద్రుడు ఈ రాశి అధిపతి ఈ స్థానంలో నీచబడతాడు పంచమ స్థానంలో. బట్ ఈరోజు వారం ప్రారంభంలో ఆది సోమవారంలో తీసుకునే డెసిషన్స్, చేసే పనులు, ఆఫీస్లో చూపించే క్రియేటివిటీ, ఇన్వెస్ట్మెంట్స్ అన్ని విషయాల్లో కొంచెం కేర్గా ఉండటం అనేది మంచిది. ఆ రాశి అధిపతి చంద్రుడు నీచలో ఉండడమే కాదు, ఆ రాశికి సంబంధించిన కుజుడు కూడా భాగ్యస్థానంలో ఉన్నాడు. సో ఈ స్తంభన భాగ్యస్థానంలో జనరల్గా ఏంటంటే కుజశనులతో కలిసి ఉండడం వల్ల రావాల్సిన డబ్బులకి సంబంధించో, లక్ అండ్ గ్రోత్కి సంబంధించో, ప్రాజెక్టుల గురించో స్ట్రాగ్రెంట్ అయిపోతే ఎలా ఉంటుందని మనకి సమ్ సిచ్యువేషన్స్లో అలాగా అయిపోయినట్టుగా, కొంత మనం స్తబ్దుగా అయిపోయినట్టు మనకి కొన్ని పరిస్థితులు అనిపిస్తూ ఉంటాయి. బట్ వాటిని ఓవర్కమ్ అవ్వగలగాలి. సో నెక్స్ట్ ఇక్కడ మంగళ, బుధ, గురువారాలు చూస్తే షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. జనరల్గా చంద్రుడు షష్టమ స్థానంలో యోగిస్తారు. ఆ రాశ్యాధిపతి గురుడు 1000 స్థానంలో ఉన్నారు. సో ఇక్కడ సమ్ మెడికల్ ఎక్స్పెన్సెస్ రీత్యా కానీ, మీ జనరల్ రొటీన్లో చాలా హెక్టిక్ వర్క్ కానీ మనం గమనించే ఆస్కారాలు మంగళ, బుధ, గురువారాల్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని ఖర్చులు కూడా ఈ వారం మిడిల్లో మీకుండే ఆస్కారాలు మనకి మెయిన్గా కనిపిస్తూ ఉన్నాయి. సో అది కొన్ని శుభకార్యాల గురించో, కొన్ని అర్థవంతమైన అవసరార్థం అయ్యే ఖర్చుల నిమిత్తం మాత్రమే ఉండే ఆస్కారాలు ఉన్నాయని మాత్రం గుర్తుంచుకోవాలి. వారాంతానికి చూస్తే శుక్ర, శనివారాల్లో ఈ రాశికి మెయిన్గా మనం సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సప్తమ స్థానంలో చంద్రుడు ఇక్కడ ఉండటం ఏంటంటే మనకి మెయిన్గా శుక్ర, శనివారాల్లో సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇన్ జనరల్గా ఆ రాశ్యాధిపతి శని కూడా భాగ్యస్థానంలో ఉన్నారు. వ్యాపారానికి సంబంధించి అభివృద్ధికి మీరు చాలా ట్రై చేస్తూ ఉంటారు. లైఫ్ పార్ట్నర్కి సంబంధించిన విషయాల్లో ఆర్థిక ఎదుగుదల గురించి కూడా కొంతవరకు ఇక్కడ ఎక్కువ రిస్ట్రిక్టెడ్ ఫీలింగ్స్ మీకు ఏర్పడుతూ ఉంటాయి, ముఖ్యంగా లైఫ్ గ్రోత్కి సంబంధించి. సో వ్యాపార అభివృద్ధి గురించో, మ్యారిటల్ లైఫ్లో, మ్యారేజ్ మ్యాచెస్లో కావచ్చు, వీటికి సంబంధించిన విషయాల్లో, కొంచెం శుభత్వానికి సంబంధించిన విషయాల్లో ఇక్కడ కుజశనుల యొక్క యుతి భాగ్యస్థానంలో నడవటం వల్ల తండ్రి గారి ఆరోగ్యం కానీ, ఇలాగా కొంత లైఫ్ గ్రోత్కి సంబంధించిన విషయాల్లో కానీ సమ్ ఛాలెంజెస్ అనేవి మీరు కొంచెం ఓవర్కమ్ అయ్యి వాటిని ఎదుర్కొని ముందుకు రావాల్సి వచ్చే ఆస్కారాలు మనకి మెయిన్గా కనిపిస్తూ ఉన్నాయి ఈ వారం. హైయర్ ఎడ్యుకేషన్ చేసేవాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా వాళ్ళకి సంబంధించి దాని మీదే ధ్యాస పెట్టడం అవసరం. ఫారెన్ ట్రావెల్స్ అండ్ ఫారెన్ జాబ్స్ వీటికి సంబంధించి చూసే వాళ్ళకి సంబంధించి కూడా చాలా వరకు ఒక రకమైన ఫ్రస్ట్రేటివ్ ఫీలింగ్స్ లాంటివి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో గురుడి వేయంలో ఉంటాం, అష్టమంలో రాహు ఉంటాం, కుజిశనులు లక్ అండ్ ఫార్చ్యూన్ హౌస్లో ఉంటాం. సో కాబట్టి టెస్టింగ్ యువర్ పేషెన్సీ, మీ గ్రోత్కి సంబంధించి మీరు అనుకుంటున్న లైఫ్ గ్రోత్కి సంబంధించిన విషయాల్లో టెస్టింగ్ యువర్ పేషెన్సీ లాగా ప్రస్తుత సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో కాబట్టి భాగ్యస్థానంలో కుజిశనులో ఏది జరుగుతుంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం పూట అభిషేకం చేయించడం, డైలీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించుకోవటం, శనికి కూడా నిత్యం నీలాంజన సమావాసం చదువుకోవటం, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం చాలా మంచిది.
కుదిరితే కేజింపావు శనగలు, ఒక ఎల్లో క్లాత్ గురువారం పూట దానం ఇవ్వటం, దత్తాత్రేయుడి ఆలయాన్ని దర్శించుకోవటం వల్ల ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఇంక వీటి నుంచి ఓవర్కమ్ అయ్యే శక్తి ఇంకా బాగా వస్తుంది. సింహరాశి వారికి సంబంధించి చూద్దాం. సింహరాశి వారికి సంబంధించి చూస్తే కనుక మెయిన్గా ఏంటంటే ఈ రాశి వాళ్ళకి ఇక్కడ లాభంలో గురువు గారి యొక్క సంచారం మాత్రమే ఈ రాశి వాళ్ళకి యోగిస్తుంది. మిగతా 8 గ్రహాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. సో మెయిన్గా ఇక్కడ మనం చూస్తే కనుక ఈ వారం ఈ రాశి వాళ్ళకి 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సో చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, చంద్రుడు యాక్చువల్గా నీచలో ఉన్నాడు ఆ రాశి వాళ్ళకి సంబంధించి. సో అలాగే ఆ రాశి అధిపతి కుజుడు కూడా అష్టమ స్థానంలో ఉన్నాడు. సో మెయిన్గా ఏంటంటే ఈ రాశికి 1000 స్థానంలో ఇక్కడ చతుర్థ స్థానంలో ఈ చంద్రుని యొక్క నీచ సంచారం, అలాగే ఆ రాశి అధిపతి కుజుడు యొక్క అష్టమ స్థానం సంచారం. ఇక్కడ సమ్ డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్ అనేవి కొంచెం పీస్ఫుల్గా ఉండే ఆస్కారాలు తక్కువగా ఉంటున్నాయి. డొమెస్టికల్గా సంబంధించి కొంచెం ఇక్కడ మనకి మెయిన్గా ఏంటంటే ఈ 4th హౌస్ రిలేటెడ్గా చాలా వరకు కూడా వాహనాలకు సంబంధించి కండిషన్స్ విషయంలో కావచ్చు, స్థిరాస్తుల అమ్మకాలు కొనుగోలుకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఇన్ సమ్టైమ్స్ హార్ట్కి సంబంధించిన హెల్త్ మ్యాటర్స్లో ఏమన్నా ఇబ్బందులు ఉంటే వాళ్ళకి సంబంధించి కావచ్చు. ఇలా డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్లో సమ్ రిపేర్స్ ఉంటే మనకి ఎలాగ కొంచెం అన్కంఫర్ట్గా ఉంటుందో, సమ్ అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్స్ మధ్య ఎమోషనల్గా కొంచెం ముందుకెళ్ళే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి అష్టమంలో కుజుడు ఉండవే కాకుండా శని కూడా ఉండటం వల్ల వారం ప్రారంభం నీచ చంద్రుని యొక్క సంచారంతో మొదలవుతుంది కాబట్టి అర్ధాష్టమంలో కొంచెం వీటి విషయంలో మోర్ కేర్గా ఉంటా. మరి ఎంత ఎమోషనల్గా కొంచెం మనకి ఈ డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు మనం కాన్సన్ట్రేట్ అనేది చేయలేము ప్రొఫెషన్ మీద కానీ లేదా ఇతరత్ర. సో వీటిని కొంచెం బ్యాలెన్స్ చేసుకోవడానికి చాలా వరకు ట్రై చేయాలి. అంటే తప్పకుండా కుజుడి యొక్క బలం మీకు తక్కువగా ఉంది కాబట్టి పేరెంట్స్ హెల్త్ కావచ్చు, జీవితంలో భాగ్యానికి సంబంధించి హెల్త్, ఫైనాన్షియల్గా సమ్ అన్ఎక్స్పెక్టెడ్ లాసెస్కి సంబంధించిన విషయాల్లో అన్ని కోణాల్లో కూడా కొత్తగా ఇన్వెస్ట్ చేయటం, కొత్తగా ఆలోచించడం, కొత్తగా ఏదైనా పెట్టుబడి పెట్టడం, ఇలాంటి వాటి విషయంలో కొంచెం స్టెప్ బ్యాక్ అండ్ అబ్జర్వ్గా ఉండటం చాలా మంచిది. కాబట్టి కుజుడికి కేజింపావు కందులు, ఒక రెడ్ క్లాత్ మంగళవారం దానం ఇచ్చి సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయటం ఈ రాశి వాళ్ళకి చాలా మంచిది జనరల్గా. అలాగే మంగళ బుధ గురువారంలో పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, పంచమంలో చంద్రుని యొక్క సంచారం ఉంటాం. గురువు గారు మాత్రం ఈ రాశికి వెన్నుదన్నుగా చాలా వరకు కూడా ఇన్ వెరీ హాట్ టైమ్స్ గురుబలం మీకు చాలా వరకు కాపాడడం, అట్లీస్ట్ గురువు గారు లాంటి ప్లానెట్ అయినా లాభస్థానంలో ఉండటం వల్ల మంగళ బుధ గురువారాల్లో ఇప్పుడు మనం చెప్పుకున్న కండిషన్స్లో ఎటువంటి అప్ అండ్ డౌన్స్ ఉన్నా మళ్ళీ ఆ గురుబలంతో, వ్యక్తుల యొక్క సహకారంతో, సో ఏదో విధంగా మీ యొక్క నెట్వర్క్లో ఎవరన్నా మిమ్మల్ని ఆ యొక్క సమస్య నుంచి బయటపడేసే విధంగా ఆ గురుబలం కాపాడుకుంటూ ఉండటం వల్ల ఆర్థిక పరంగా కూడా ఇటువంటి అప్ అండ్ డౌన్స్ రాకుండా ఆయన చూసే ఆస్కారాలు, సంతానపరమైన విషయాల్లో కూడా కొంత చాలా వరకు పాజిటివ్ రిజల్ట్స్ తీసుకురావడానికి ఇక్కడ గురువు గారి యొక్క ట్రాన్సిట్ మీకు బాగా ఉపయోగపడుతుందని చెప్పాలి. శుక్ర శనివారాల్లో మనం చూస్తే కనుక ఇక్కడ షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. షష్టమంలో చంద్రుడు జనరల్గా యోగిస్తారు, కానీ ఆ రాశ్యాధిపతి శని ఇక్కడ అష్టమ స్థానంలో కుజుడితో కంజెక్ట్ అయి ఉన్నారు. లోన్స్ తీసుకునే విషయంలోనూ, ఆరోగ్యపరమైన విషయాల్లోనూ, జనరల్ రొటీన్ కోర్టు కేసెస్కి సంబంధించిన విషయాల్లో చాలా వరకు కూడా కుజశనుల యొక్క యుతి మీకు అష్టమ స్థానంలో జరుగుతూ ఉంది కాబట్టి వీటన్నిటి విషయాల్లో కూడా మళ్ళీ కొంచెం కేర్ఫుల్గా సింహరాశి వాళ్ళు అడుగు వేయాల్సిన అవసరం మనకి ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కావచ్చు, రుణ ఒత్తిళ్ళకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, అలాగే ఎనిమీస్ ముఖ్యంగా మిమ్మల్ని కాంపిటీటర్స్ కానీ ఎనిమీస్ పరమైన విషయాల్లో కావచ్చు, కొంచెం మీరు వీటి విషయాల రీత్యా కొంచెం అపోనెంటిజం అనేది ఎదుర్కొనే ఆస్కారాలు. సో దానివల్ల ఎక్కువగా మీకు కొంచెం ఈ లైఫ్ సిచ్యువేషన్స్ అప్ అండ్ డౌన్ ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. కాబట్టి శనికి కూడా కుదిరితే కేజింపావు నల్ల నువ్వులు, ఒక బ్లాక్ క్లాత్ దానం చేసుకొని చక్కగా ప్రతి శనివారం శనికి నీలాంజన సమాభాసం చదువుకుంటూ తైలాభిషేకం చేసుకుంటూ ఉండడం చాలా మంచిది. సో ఈ నీలాంజన సమాభాసం డైలీ చదువుకోవటం వల్ల కూడా ఇంకా మీకు మంచి రిజల్ట్స్ అనేవి సింహరాశి వారికి ఉంటాయి. కన్యారాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. కన్యారాశి వాళ్ళకి మనం చూస్తే కనుక ఈ రాశికి
షష్టమంలో రాహు యొక్క సంచారం, అష్టమంలో బుధుడి యొక్క సంచారం, అలాగే భాగ్యంలో శుక్రుడి యొక్క సంచారం. 3 గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వారికి మనకి ఇక్కడ బాగా కనిపిస్తూ ఉంది. ఏదైతే షష్టమ రాహు యోగించేదే 3 స్థానాలు మొత్తం మీద ఈ ఈ ఆయన ఈ 12 రాసుల్లో. సో అలాంటి 3 స్థానాల్లో ఒకటైన రాహు షష్టమ స్థానంలో ప్లే వెరీ వెల్. ప్లే అని ఎందుకన్నా ఉంటే 6th హౌస్ అనేది రుణ రోగ శత్రు స్థానం, హౌస్ ఆఫ్ కాంపిటీషన్, అలాగే మనకు ఎదురయ్యే అడ్డంకులు కావచ్చు, మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు కావచ్చు. బట్ రాహు లాంటి గ్రహం వెరీ మ్యానిపులేటెడ్ ప్లానెట్ కాబట్టి ఏదైతే మనకి కష్టం వస్తుందో, కష్టాన్ని కలిగించాలనుకున్నారో తప్పకుండా దాని నుంచి మనం హైలైటెడ్గా బయటపడడానికి చాలా వరకు ఇక్కడ రాహు బాగా యోగిస్తాడు. సో దిస్ ఈజ్ వెరీ గుడ్ ప్లేస్మెంట్స్ ఫర్ పొలిటీషియన్స్ అనమాట. అష్టమంలో బుధుడు కూడా ఇక్కడ రాశ్యాధిపతి కన్యారాశికి. యాక్చువల్గా 8th హౌస్లో బుధుడు ఇన్ జనరల్గా ఏంటంటే ఇక్కడ ఆర్థిక పరంగా కొంత నెగోషియేషన్కి సంబంధించి, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించి ఎవరికన్నా ఉండుంటే వాళ్ళకి సంబంధించి గెయిన్ తీసుకురావడానికి కొంతవరకు ఎలాంటి బుద్ధి బలాన్ని ఉపయోగించడానికి బుధుడు బాగా అక్కడ యూజ్ అవుతాడు. అలాగే భాగ్యస్థానంలో శుక్రుడు ఆఫ్టర్ ఏ లాంగ్ రన్ 1 year తర్వాత స్వక్షేత్రంలో వృషభ రాశిలోకి ఆయన ఉంటాం. 9th హౌస్ లార్డ్గా ఇట్ ఈస్ వెరీ గుడ్ సైన్. కొన్ని శుభకార్యాలకి, కొన్ని స్పిరిచువల్ యాక్టివిటీస్కి, ఇంక్రీజ్మెంట్ ఆఫ్ యువర్ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్, ఫైనాన్షియల్ ఫ్లో ఆఫ్ మనీకి సంబంధించి శుక్రుడు 9th హౌస్లో ప్లెజెంట్ ఫాదర్తో ప్లెజెంట్నెస్కి సంబంధించిన విషయాల్లోనూ, అండ్ హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించి, ఫారెన్ ట్రావెల్కి సంబంధించి చేసే ప్రయత్నాల్లో కొంతవరకు మీకు చాలా వరకు కూడా శుక్రుడు స్వక్షేత్రం అనుకూలమైన ఫలితాన్ని ఇవ్వడానికి ట్రై చేస్తుంది. 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఇక్కడ మనం చూస్తే 3వ స్థానంలో చంద్రుడు జనరల్గా యోగిస్తారు ఈ రాశి వాళ్ళకి. సో అయితే పరాక్రమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం అది నీచ రాశి అయినప్పటికీ కూడా ఈ రాశి వాళ్ళకి కొంతవరకు మంచి బెనిఫిట్గా, విల్ పవర్గా కొంత వీరు ఫోకస్డ్గా ముందుకెళ్ళడానికి చంద్రుడు ట్రై చేస్తాడు. కానీ వచ్చే ప్రాబ్లం వల్ల ఏంటంటే ఆ రాశ్యాధిపతి అయిన కుజుడు మీకు 7వ స్థానంలో ఉన్నాడు. సో అలాగే మంగళ బుధ గురువారాల్లో చూస్తే ఇక్కడ 4th స్థానంలో చంద్రుని యొక్క సంచారం. 4th స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఒక పక్క 10th హౌస్లో కూడా గురుడి యొక్క ట్రాన్సిట్ నడుస్తూ ఉంది. కన్యారాశి వాళ్ళకి సంబంధించి వెరీ ఎమోషనేటివ్గా ఉద్యోగంలో పెరిగే బాధ్యతలు, ఉండే రెస్పాన్సిబిలిటీసు, అక్కడ ఏంటో మొత్తానికి నేనే హైలైట్ అంటాడు తప్పించి మనకి ఇక్కడ ఏది కూడా లేకుండా చేశాడు. గురుడికి ఉండే కేంద్రాధిపత్య దోషం వల్ల ప్రొఫెషనల్గా మనకు అన్నీ ఉన్నట్టు అనిపిస్తుంది కానీ కానీ పవర్ మాత్రం లేకుండా చేశాడు అన్నట్టు కొన్ని పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ ప్రొఫెషనల్లీ సమ్ ఎమోషనల్ సిచ్యువేషన్స్ అనేవి మంగళ బుధ గురువారాల్లో కొంత మనకి ఏర్పడే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం వారాంతానికి మనం చూస్తే శుక్ర శనివారాల్లో ఇక్కడ రాశికి 5వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. 5వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండడం, ఎప్పుడైతే ఈ యొక్క చంద్రుడు 5వ స్థానంలో ఉండటం, అలాగే శని యొక్క అంటే ఆ రాశ్యాధిపతి కూడా 7వ స్థానంలో ఉన్నారు. సో ఇందాక మనం చెప్పినట్టు కుజుడు 7మంలో ఉండటం, శని 7మంలో ఉండటం ఈ వారం ఇక్కడ మెయిన్గా ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్త 7th హౌస్లో కుజశనుల యొక్క యుతి వల్ల సమ్ టైమ్ దెర్ ఈస్ ఎ డిస్టర్బెన్స్ బిట్వీన్ యువర్ మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్స్, భార్య భర్తల మధ్య కావని, అలాగే జాబ్ చేసే చోట మీ కొలీగ్స్తో కొంచెం ఓవర్ డామినేటింగ్ ఇష్యూస్ నేచర్స్ వల్ల కావచ్చు, మీ క్లోజ్ రిలేషన్స్లో ఫ్రెండ్స్ కావచ్చు, ఎక్కువ మీరు ఎవరితో ఫ్రీక్వెంట్గా ఉంటారో వాళ్ళ మధ్య సమ్ డిస్టర్బెన్స్ కలిగించే ఆస్కారాలు కావచ్చు, వ్యాపారానికి సంబంధించి, బిజినెస్ పార్ట్నర్షిప్స్కి సంబంధించి, కాంట్రాక్ట్స్కి సంబంధించిన విషయాల్లోనూ ఇది చాలా వరకు సమ్ ఎఫెక్ట్ అనేది వ్యాపారపరంగా ఎదగడానికి సంబంధించి ఏదో అక్కడ దాకా వస్తున్నారు కానీ ఎవరు కొనట్లా, లేకపోతే అక్కడ దాకా మనకి డీల్ ఓకే అవుతుంది కానీ తర్వాత ముందుకు వెళ్ళట్లా అన్నట్టు కొన్ని పరిస్థితులు కొంచెం ఇక్కడ మనకు కనిపించే ఆస్కారాలు కుజశనుల యుతి వల్ల మనకి మెయిన్గా కనిపిస్తూ ఉంది ఇక్కడ. కాబట్టి ఈ కన్యారాశి వాళ్ళకి మెయిన్ అంటే కుజశనుల యొక్క యుతి 7వ స్థానంలో ఉండడం, డైరెక్ట్ ఆస్పెక్ట్ మళ్ళీ ఇక్కడ రాశి మీదే ఉంది కుజశనుల యొక్క యుతి. ఇది మీకు ఒక రకమైన షార్ట్ టెంపర్ని, ఎదుటివాడి బిహేవియర్ని బట్టి మీకు కొంచెం అగ్రెషన్, ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్ సమ్ టైమ్స్ ఆరోగ్య పరిస్థితులు ఇచ్చా కూడా 7వ స్థానంలో కుజశనుల యొక్క యుతి జరుగుతుంది కాబట్టి తీసుకోవాల్సిన ఆస్కారాలు, జాగ్రత్తలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మెయిన్గా 7వ స్థానంలో ఈ యొక్క రకమైన ఈ యొక్క యుతికి శ్రీకృష్ణుని మధురాష్టకం చదువుకోవడం ద్వారా చాలా మంచి బెనిఫిట్ ఉంటుంది.
ధరణీ గర్భ సంభూతం, నీలాంజన సమావాసం, ఈ 2 నవగ్రహ శాంతి మంత్రాలు చదువుకోవటం వల్ల మ్యారిటల్ లైఫ్లో కానీ, మ్యారేజ్ మ్యాచెస్ విషయాల్లో కానీ, వ్యాపార సంబంధిత విషయాల్లో కానీ అనవసరంగా సమ్ డామినేటెడ్ ఇష్యూస్ వల్ల విత్ ఇన్ యువర్ క్లోజ్ సర్కిల్లో వచ్చే డిస్ప్యూట్స్, డిస్టర్బెన్సెస్ లాంటివి కొంచెం వాటిని మీరు ముందుగా గ్రహించి కొంచెం మరి అడ్వర్స్గా వెళ్లకుండా న్యూట్రలైజ్ చేసుకునే శక్తి మీరు పొందగలిగే ఆస్కారాలు ఉంటాయి. ఈ విధంగా కొంచెం ఆలోచించడం మంచిది. తులారాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. తులారాశి వాళ్ళకి సంబంధించి చూస్తే ఈ రాశికి షష్టమంలో కుజుడు, షష్టమంలో శని, అష్టమంలో శుక్రుడు, భాగ్యంలో గురుడు, లాభంలో కేతువు. సో ఇలా మొత్తంగా 5 గ్రహాల యొక్క అనుకూలత తులారాశి వాళ్ళకి సంబంధించి బాగా యోగిస్తూ ఉంది. షష్టమంలో కుజుడు జనరల్గానే బాగా యోగిస్తారు. మార్స్ ఇస్ ద ఫైటర్ ప్లానెట్. శని కూడా షష్టమంలో బాగా యోగిస్తారు జనరల్గా. ఇక ఆఫ్టర్ ఏ లాంగ్ ఇయర్, సంవత్సర కాలం తర్వాత ఓన్ హౌస్లోకి శుక్రుడి యొక్క సంచారం జరుగుతుంది. అది మీ అష్టమ స్థానంలో. అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, ఇన్లాస్ సపోర్ట్ అండ్ దాంపత్య జీవితంలో కొంచెం మంచి అండర్స్టాండింగ్కి సంబంధించి శుక్రుడు కూడా ఇక్కడ మంచి ఫలితాన్ని ఇస్తాడు. అండ్ గురుడి యొక్క ట్రాన్సిట్ ఇక్కడ చక్కగా మీకు ఏదైతే 9th హౌస్లో వెళ్తుందో ఇట్ ఈస్ వెరీ గుడ్ ట్రాన్సిట్ ఫర్ యూ. వ్యాపార పరంగా కానీ, ఆర్థిక పరంగా, అలాగే లైఫ్ గ్రోత్ సిచ్యువేషన్స్కి సంబంధించి హైయర్ ఎడ్యుకేషన్, ఫారెన్ ట్రావెల్స్, ఇలాంటి వాటిలన్నింటిలో ఫాదర్ సపోర్ట్ ముఖ్యంగా, లైఫ్కి సంబంధించి హైయర్ లెర్నింగ్ స్కిల్స్ నేర్చుకుని తద్వారా మీరు ఎక్కువగా ఉన్నత స్థితికి వెళ్ళడానికి గురువు గారి ట్రాన్సిట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. త్రూ యువర్ మెంటర్స్, గురూస్, వాళ్ళ వల్ల మీరు చక్కగా మంచి డైరెక్షన్లో ముందుకు వెళ్ళే ఆస్కారాలు ఉన్నాయి. ఇక లాభంలో కేతు యొక్క సంచారం కూడా తులారాశి వాళ్ళకి చాలా బాగా యోగిస్తుంది. లాభంలో కేతు యొక్క సంచారం, సో కేతు లాభస్థానంలో చాలా వరకు కూడా చాలా లాంగ్ రన్గానే యోగిస్తూ ఉన్నారు. 2, 3, 4 స్థానాల మీదుగా ప్రజెంట్ చంద్రుని యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకు ఉంది. సో ఇక్కడ మంగళ, బుధ, గురువారాలు, ఇక్కడ తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, పరాక్రమ స్థానంలో 3 రోజులు కూడా చంద్రబలం బాగా అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం మనం ఇక్కడ చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి ద్వితీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉన్నాం. అది చంద్రుని యొక్క నీచ రాశి అవటం వల్ల సమ్టైమ్స్ ఉద్యోగపరంగా, ప్రొఫెషనల్లీ కొంచెం ఫ్యామిలీ, విత్ ఇన్ ద ఫ్యామిలీ వచ్చే చిన్నపాటి రెస్పాన్సిబిలిటీస్, ఫ్యామిలీకి సంబంధించిన విషయాల రీత్యా కావచ్చు, కొన్ని సిచ్యువేషన్స్ రీత్యా ఈ మొదటి 2 రోజులు కొంచెం వర్క్ పర్ఫార్మెన్స్ అనేది కొంచెం ఫ్యామిలీ ఓరియంటెడ్ రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉండటం వల్ల కొంచెం తక్కువ ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో ఇక మంగళ, బుధ, గురువారాల్లో మనం చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి ఏదైతే తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, తృతీయంలో చంద్రుడు బాగా యోగిస్తాడు. ఇందాక చెప్పుకున్నాం ఆల్రెడీ. ఆ రాశ్యాధిపతి గురుడు కూడా తృతీయ స్థానాన్ని చూస్తున్నారు. సో కాబట్టి త్రూ యువర్ సెల్ఫ్ ఎఫర్ట్, మీరు ఏ విషయం గురించి అయితే కష్టపడతారో చాలా వరకు కూడా మీ కమ్యూనికేషన్ని చాలా వరకు చాలా మంచి విల్ పవర్తో స్ట్రెంగ్త్నింగ్ ఉండేటట్టు చూసుకుంటా, ఏ విషయాన్ని గురించి అయితే మీరు పోరాడాలనుకుంటున్నారో, పని చేయాలనుకుంటున్నారో దాని గురించి చాలా వరకు మంచి ఎఫర్ట్ పెట్టడం వల్ల తద్వారా వచ్చే గ్రోత్ మీకు చాలా అనుకూలంగా మారే ఆస్కారాలు మంగళ, బుధ, గురువారాల్లో షార్ట్ జర్నీస్లో కావచ్చు, మీరు పెట్టే ఎఫర్ట్స్లో కావచ్చు, కమ్యూనికేషన్ విషయాల్లో కావచ్చు, అన్ని విషయాల్లో కూడా సర్వెంట్స్, సిబ్లింగ్స్, అన్ని విషయాల్లో కూడా ఇది మీకు గ్రోత్కి చక్కగా మంచి పాజిటివ్ రిజల్ట్స్గా ఆ 3 రోజులు మీరు పెట్టే ఎఫర్ట్స్లో పాజిటివ్ రిజల్ట్స్ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. శుక్ర, శనివారాల్లో చూస్తే కనుక చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఎప్పుడైతే చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉందో ఈ రాశికి మెయిన్ ఏంటంటే ఆ రాశ్యాధిపతి శని కూడా షష్టమ స్థానంలో ఉన్నారు. సో సమ్టైమ్స్ అనుకోని పరిస్థితుల రీత్యా ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించో, స్థిరాస్తులకి సంబంధించో, డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్కి సంబంధించో, కుటుంబానికి సంబంధించి గృహపరమైన విషయాల్లో కొంతమంది హెల్త్ పరంగానో ఇలాంటి సమ్ హడ్యూల్స్ రావచ్చేమో. కానీ బట్ 6th హౌస్లో కుజశనిలో ఇది బాగా యోగిస్తుంది కాబట్టి దిస్ ఈజ్ వెరీ గుడ్ కంజంక్షన్. మిగతా వాళ్ళకి కష్టంగా ఉంటుంది కానీ వీళ్ళకి మాత్రం రుణరోగ శత్రుస్థానంలో ఈ కంజంక్షన్ శత్రువులకి చాలా గట్టి దెబ్బగా, కాంపిటీటర్స్ కానీ, అపోనెంట్స్కి కానీ వాళ్ళు మీరు ధీటుగా ఎదుర్కోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. బట్ సమ్టైమ్స్ మనకి ఏంటంటే చిన్నపాటి హెల్త్ ఇష్యూస్ రీత్యా కొంతవరకు మనం ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం కనిపిస్తూ ఉంటుంది. అంటే ప్రజెంట్ ఈ రాశి వాళ్ళకి మనం చూస్తే కనుక ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో అలాగే మెయిన్గా పెద్ద పెద్ద హార్డిల్స్ ఏమీ లేకపోయినా కూడా ఈ రాశి వాళ్ళకి ఏంటంటే ద్వితీయంలో చంద్రుడు వారం ప్రారంభంలో నీచలో ఉంటున్నారు కాబట్టి ధరణీ గర్భ సంభూతం చదువుకోవటం, సోమవారం శివాలయానికి అభిషేకం చేసుకోవటం చాలా మంచిది. అదేవిధంగా రవి బుధుల యొక్క సప్తమ స్థాన సంచారం జరుగుతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళకి జపాకుసుమ సంకాసం, విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవటం వల్ల వ్యాపార పరంగా అండ్ ఉద్యోగ పరంగా
మీకు ఏదైనా వ్యక్తుల యొక్క సపోర్ట్ కావాలంటే వాళ్ళ సపోర్ట్ పరంగా కలిసి వచ్చే ఆస్కారాలు ఉంటాయి. సో కుజశనుల యొక్క యుతి మిగతా వాళ్ళకి కొంచెం టఫ్గా ఉంటుంది కానీ బట్ ఈ రాశికి 6th హౌస్లో జరగడం చాలా మంచిదిగా మనం చెప్పొచ్చు. సో డిఫీటింగ్ యువర్ ఎనిమీస్ కానీ ఓవర్కమ్ యువర్ ప్రాబ్లమ్స్, మీ సమస్యల నుంచి ఓవర్కమ్ అవ్వడానికి కానీ ఈ యుతి మీకు బాగా ఉపయోగపడుతుంది. సో వృశ్చిక రాశి వారికి సంబంధించి ఈ వారం చూద్దాం. ఈ వారం వృశ్చిక రాశి వారికి సంబంధించి చూస్తే కనుక జస్ట్ ఈ రాశికి షష్టమంలో రవి, షష్టమంలో బుధుడు, దశమంలో కేతువు, 3 గ్రహాల యొక్క అనుకూలత వృశ్చిక రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో దీనిలో మనం బాగా మంచి గుడ్ న్యూస్గా భావించాల్సిన విషయం ఏంటంటే రవి యొక్క ఉచ్చస్థాన స్థితి సంచారం చాలా బాగా ఈ రాశి వాళ్ళకి ఫేవరబుల్గా ఉండబోతుందని మనం చెప్పాలి. ఇంకా ఈ రవి యొక్క సంచారం ఇక్కడ మనకి చూస్తే కనుక 15వ తారీఖు దాకా ఉంటుంది. నెక్స్ట్ వీక్ కూడా ఉంటారు ఆయన. సో అద్భుతంగా ఏంటంటే డిఫీటింగ్ యువర్ ఎనిమీస్, మీ యొక్క శత్రు విజయాన్ని పొందే దానికి చాలా లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, సమస్యల నుంచి మీరు ఓవర్కమ్ అవ్వడానికి ఇక్కడ అనేకమైన పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇలాగే బుధుడి యొక్క సంచారం కూడా మనకి ఇక్కడ చూస్తే అక్కడ అదే 6th హౌస్లో బుధుడు చక్కగా అక్కడ ఆయన రాశ్యాధిపతి 6th హౌస్లో ఉంటాం. అక్కడ రుణరోగ శత్రుస్థానం అనే 6th హౌస్లో రవి ఉచ్చలో ఉండగా బుధుడి యొక్క యుతి, ఈ బుధాదిత్య యోగం డెఫినెట్గా చాలా వరకు కూడా మీ యొక్క బుద్ధి బలంతో అనే సమస్యలను అధిగమించడానికి రవి యొక్క ఇన్ఫ్లుయెన్స్తో మీ యొక్క సమస్యలని చక్కగా మీరు వాటిని డిఫీట్ చేయడానికి చాలా బాగా ఈ యొక్క కంజంక్షన్ ఉపయోగపడుతుంది. దశమంలో కేతువు యొక్క సంచారం కూడా. బట్ సమ్టైమ్స్ యూ ఫీల్ సమ్ అన్ఫోకస్డ్ ఇన్ యువర్ ప్రొఫెషనల్ మ్యాటర్స్. కొన్నిసార్లు ఏంటంటే కేతు ఈజ్ ఏ హెడ్లెస్ బాడీ, కాబట్టి హెడ్లెస్ బాడీ దశమస్థానంలో ఉండటం వల్ల మనకి ప్రయారిటీ తగ్గుతుందనో, లేకపోతే కొన్ని సందర్భాల్లో జాబ్ మీద అన్ఫోకస్డ్గా ఉండటమో, అక్కడ దాకా జాబ్లో మనం చేసిన దానికి ఏమీ ఆశించకపోవటమో, ఇలాంటివి సమ్ సిచ్యువేషన్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉన్నాయి ఈ 10th హౌస్లో మనకి. బట్ ఇక్కడ 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉండటం వారం ప్రారంభంలో, ఆది సోమ శుక్ర శని 4 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి చాలా బాగా మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. రాశిలో చంద్రుని యొక్క సంచారం మనం చూస్తే కనుక ఈ రాశికి సంబంధించి నీచ చంద్రుని యొక్క సంచారం. సో ఈ రాశి వాళ్ళకి సంబంధించి అదృష్టం దగ్గర దాకా వచ్చి తప్పిపోయినట్టు ఉంటే ఎలా ఉంటుందో సమ్ సిచ్యువేషన్స్ మీ మైండ్ని అలాగా ఇక్కడ మీ మైండ్లో పరిస్థితులు కొంచెం అలా ఉండే ఆస్కారాలు మనకి ఇక్కడ ఈ చంద్రుని యొక్క నీచ స్థితి సంచారం వల్ల రాశిలో మనకు కనిపిస్తూ ఉంది. అలాగే ఇక్కడ మంగళ బుధ గురువారాలు చూస్తే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ద్వితీయంలో చంద్రుడు యొక్క సంచారం ఇన్ జనరల్గా. అలాగే అష్టమ స్థానంలో కూడా గురుడు యొక్క సంచారం నడుస్తుంది కాబట్టి ఫ్యామిలీ పరంగా సమ్ అన్ఎక్స్పెక్టెడ్ సడన్ ట్రాన్స్ఫర్మేషన్ రీత్యా వచ్చే ఖర్చుల పరంగా కొన్ని యాంగ్జైటీస్, కొంచెం స్ట్రెస్ అండ్ ప్రొఫెషన్ మ్యాటర్స్లో కానీ ఇతర కొన్ని విషయాల్లో కానీ అందరినీ గుడ్డిగా నమ్మి ముందుకెళ్లకుండా ఉండటం అనేది ఈ రాశి వాళ్ళకి చాలా మంచిది. అలాగే శుక్ర శనివారాల్లో తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, తృతీయంలో చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తూ ఉంది. తృతీయంలో ఎప్పుడైతే చంద్రుడి యొక్క సంచారం ఉంది రాశికి సంబంధించి మనం మెయిన్గా చూస్తే కనుక, అలాగే ఈ రాశికి చంద్రుడు పరాక్రమ స్థానంలో యోగిస్తాడు. ఇటు ఆ రాశి అధిపతి శని ఇక్కడ పంచమ స్థానంలో ఉన్నారు. సో మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వారం ప్రారంభం చంద్రుడి యొక్క రాశి సంచారం కానీ, వారాంతం చంద్రుడి యొక్క తృతీయ స్థానం సంచారం కానీ కుజ శని ఇళ్ల మీదగా వెళ్తున్నాయి. ఈ కుజ శనులు ఇద్దరు కూడా పంచమ స్థానంలో ఉన్నారు. సో దిస్ ఈజ్ నాట్ గుడ్ టైం ఫర్ లవ్ లైఫ్. మిమ్మల్ని అభిమానించే వాళ్ళ విషయంలో చాలా టఫ్ టైంగా నడుస్తూ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్స్ కానీ, షేర్స్ అండ్ ట్రేడింగ్ వీటి విషయాల్లో కొంచెం ఆచితూచి అడుగులేయటం అనేది మంచిది. అండ్ ఈ ప్రస్తుతం ఉన్న ఈ ట్రాన్సిట్లో ఈ కుజశనుల యొక్క ఎత్తి పంచమ స్థానంలో ఉండటం వల్ల సో మన వర్క్ క్వాలిటీ కావచ్చు, వర్క్ అవుట్పుట్ కావచ్చు, మనం ప్రామిస్ చేసిన వర్క్ డెలివరీ కావచ్చు, వీటి విషయాల్లో ఈ కుజుడు శని ఇద్దరు కూడా సాటర్న్ ఇస్ ద రిస్ట్రిక్టెడ్ ప్లానెట్, మార్స్ ఇస్ ద ఫైటింగ్ ప్లానెట్. కుజశనుల యొక్క ఎత్తి పంచమ స్థానంలో అంతా యోగించే తక్కువ ఉంటుంది కాబట్టి బిగ్ ప్రామిస్లు, బిగ్ డెలివరబుల్ ప్రామిస్లు ప్రొఫెషన్లో చేయకుండా ఉండటం మంచిది. అండ్ పిల్లల్ని చూసుకునే విషయంలో కూడా, పిల్లల పరంగా కూడా, పిల్లలకి సంబంధించిన విషయాల్లో కూడా ఈ కుజశనుల యొక్క యుతి సమ్ హార్ష్నెస్, అంటే ఎప్పుడు లేని కొట్టాను, 2-3 దెబ్బలు ఎక్కువ వేసాను అన్నట్టు మనం చెప్తూ ఉంటాం కదా అప్పుడప్పుడు. సో ఇలాంటి ఇరిటేటివ్ ప్లానెట్స్, కొంచెం అగ్రెసివ్ ప్లానెట్స్, షార్ట్ టెంపర్డ్ ప్లానెట్స్ ఎక్కడుంటే దాని మీద మన ప్రభావం అక్కడ ఎక్కువ చూపిస్తుంటాం. సో సంతాన స్థానం మీద ఉంది కాబట్టి సో ఇక్కడ క్యారింగ్ ఉమెన్స్ కొంచెం జాగ్రత్తగా చక్కగా రెస్ట్ మీద ఉండటం, పిల్లల్ని
చూసుకునే విషయంలో కొంచెం ప్రేమాభిరాగాలు విషయంలో కొంచెం జాగ్రత్త చూసుకోవడం, లవ్ లైఫ్ విషయంలోన ఇప్పుడు చెప్పిన అన్ని విషయాల్లో కూడా కుజశనుల యొక్క యుతి జరుగుతున్న విషయాన్ని గుర్తించి మీరు కొంచెం జాగ్రత్తగా వీటి విషయాలు అడుగేయటం మంచిది. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే గురువుగారి అష్టమ స్థాన సంచారం చాలా వరకు కూడా మనకి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఏంటి, సంతాన పరంగా ఏంటి, మీరు పెట్టుకున్న ఇంక్రిమెంట్స్ హైక్స్ విషయాల్లో కూడా చాలా వరకు అప్ అండ్ డౌన్స్ మీరు ఫేస్ చేయాల్సి రావటం. సో కేజింపావు శనగలు ఒక ఎల్లో క్లాత్ గురువారం పూట దానం ఇవ్వటం చాలా మంచిది. ఈ గురు భగవానుడికి కుజశనుల యొక్క యుతి పంచమ స్థానంలో జరుగుతుంది. ఇష్ట దైవారాధన, మీ ఇష్ట దైవారాధన ఎంత చేసుకోవటం వల్ల, ఇష్ట దైవారాధన బలం పెంచుకోవటం వల్ల, ఆ దైవానికి అభిషేకాలు, ఆ దైవానికి ఆరాధన, దైవ దర్శనాలు, ఇష్టదైవ దర్శనాలు చేసుకోవడం వల్ల పూర్వపుణ్యస్థానమైన పంచమ స్థానంలో ఉన్న కుజశనుల యొక్క యుతి యొక్క దోషం కొంచెం మనకి నివృత్తి అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. సో ఇక ధనురాశి వారికి సంబంధించి వారం చూద్దాం. ధనురాశి వారికి తృతీయంలో రాహు, అలాగే సప్తమంలో గురుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత ధనురాశి వారికి సంబంధించి మనకు కనిపిస్తూ ఉంది. 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఈ రాశికి మనకి కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా మంగళ, బుధ, గురు 3 రోజులు కూడా ఈ రాశికి అనుకూలంగా ఉంది. సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే 1000 స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండడం, 1000 స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఏదైతే ఉందో, సో ఇక్కడ చంద్రుని నీచ రాశి అవటం 12th హౌస్కి సంబంధించి దిస్ ఈజ్ సమ్ రెస్ట్లెస్నెస్ని మనకి ఎక్కువ సూచిస్తూ ఉంది 1000 స్థానంలో ఈ యొక్క చంద్రుని యొక్క సంచారం. సో ఇక్కడ మనకేంటంటే ఆ రాశ్యాధిపతి కుజుడు కూడా అర్ధాష్టమంలో ఉండటం. సో కాబట్టి ఇక్కడ మెయిన్గా ఏంటంటే 1000 స్థానంలో చంద్రుడు, ఆ రాశ్యాధిపతి అష్టమంలో ఉండటం, అర్ధాష్టమంలో ఉండటం, సమ్ ఇన్కన్వీనియన్స్, సమ్ అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్స్ అనేవి మనకి ఆది సోమవారాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి వాటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఇక్కడ అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్స్ ఏంటి, అది ముఖ్యంగా కుజశనుల యొక్క యుతి అర్ధాష్టమంలో జరుగుతుంది కాబట్టి డొమెస్టికల్గా సో మీ యొక్క కంఫర్ట్కి సంబంధించిన విషయాల్లో ఇక్కడ ఉండే ఆస్కారాలు కనిపిస్తుంది. అలాగే లిటిల్ బిట్ 8th హౌస్ లార్డ్ ఇక్కడ చంద్రుడి యొక్క నీచ సంచారం 1000 స్థానంలో ఉండటం వల్ల ఆరోగ్యపరంగా హెల్త్ పరమైన విషయాల్లో ఆ 2 రోజులు సమ్ రెస్ట్లెస్నెస్ వల్ల కొంచెం ఇబ్బంది ఉండే ఆస్కారాలు ఉన్నాయి. మంగళ, బుధ, గురువారాలు చూస్తే రాశిలో చంద్రుని యొక్క సంచారం. సో ఇది కొంత చాలా బెటర్ అని చెప్పాలి. ఎందుకంటే చంద్రుడు రాశిలోకి వచ్చాక ఆ రాశ్యాధిపతి గురుడు మళ్ళీ డైరెక్ట్ ఆస్పెక్ట్ రాశి మీద ఉన్నాక ఏదైతే మీరు ఆది సోమవారాలు ఫీల్ సమ్ రెస్ట్లెస్నెస్ ఆర్ సమ్ స్ట్రైన్ అండ్ అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్స్ కావచ్చు, బట్ ఆప్టిమిస్టిక్ ప్లానెట్ అయిన గురుడు డైరెక్ట్ ఆస్పెక్ట్ రాశి మీద ఉండటం వల్ల మళ్ళీ హెల్త్ రికవరీ, మీ ఆప్టిమిజం, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్నీ ఎనేబుల్గా ఉంటాం. చాలా వరకు కూడా ఇది మీకు మంచి పాజిటివ్నెస్ని క్రియేట్ చేయడం మనం గమనించవచ్చు. సో దీనివల్ల మీ కాన్ఫిడెన్స్ విషయంలో కావచ్చు, హెల్త్ పరమైన విషయాల్లో కావచ్చు, సో చాలా వరకు కూడా ఈ రాశ్యాధిపతి యొక్క సంచారం సప్తమ స్థానంలో కూడా ఉండటం, వ్యాపార పరంగా, మ్యారిటల్ మ్యాచ్ పరంగా, సో ఇంక్రీజ్మెంట్ అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ సమ్ మాస్ అపీరెన్స్, మాస్ సర్కిల్ని, మాస్ ఫాలోయింగ్ని పెంచుకోవడానికి కూడా ఈ ట్రాన్సిట్ చాలా ఉపయోగపడుతుంది. దానికి సంబంధించి మీరు కొంతవరకు మరి స్ట్రెస్ అనేది తప్పదు. వారాంతానికి శుక్ర శనివారాల్లో తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ద్వితీయంలో చంద్రుని యొక్క సంచారంలో ఆ రాశ్యాధిపతి శని అర్ధాష్టమంలో ఉన్నాడు. అర్ధాష్టమ శని కంటిన్యూగా జరుగుతూ ఉంది. సో ఫిక్స్డ్ అసెట్స్ గానో, డొమెస్టికల్గానో, గృహపరంగానో ఏదో ఖర్చులు వచ్చి పడతా ఉంటాం అనేది మనం మెయిన్గా ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం. సో కాబట్టి ఫ్రీక్వెంట్గా ఈ ఖర్చులు అన్స్టాపబుల్గా, ముఖ్యంగా హోమ్ అట్మాస్ఫియర్కో, దేని మీద ఉన్న ఇన్వెస్ట్మెంట్ చేయడానికో, ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించో, ఇంటి పరమైన విషయాల గురించో ఇక్కడ ఎక్కువ కనిపిస్తుంది. కాబట్టి ఆ ఫ్రీక్వెన్సీ ఆఫ్ మనీ యూటిలైజేషన్ అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం అనేది ఈ ధనురాశి వాళ్ళకి చెప్పదగిన విషయం. కుజశనుల యొక్క యుతి అర్ధాష్టమంలో వారం ప్రారంభం చంద్రుడు ఉన్నది కుజుడి ఇంట్లోనే, వారాంతం చంద్రుడు ఉన్నది శని ఇంట్లోనే. కాబట్టి ఈ వారం కుజశనుల యొక్క 5 ఎనిమిస్ యొక్క ప్లానెట్స్ యొక్క స్థితి యొక్క అర్ధాష్టమంలో ఉండటం వల్ల డెఫినెట్లీ సమ్ డొమెస్టికల్ అగ్రెసివ్నెస్, డొమెస్టికల్ ఎమోషనల్ అగ్రెసివ్నెస్, కొంచెం ఎమోషనల్ స్ట్రెస్, ఎమోషనల్ అగ్రెసివ్నెస్ అనేది మీరు ఎక్కువగా హైలైటెడ్గా ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ కుజశనుల యొక్క యుతి మనకి కనిపిస్తూ ఉంది. కాబట్టి వీటి విషయాల్లో మదర్ హెల్త్కి సంబంధించి కావచ్చు, ఫైనాన్షియల్గా తీసుకునే డెసిషన్స్ అండ్ ప్రాపర్టీస్, ఫిక్స్డ్ అసెట్స్ రీత్యా తీసుకునే డెసిషన్స్ విషయంలో ముఖ్యంగా యూ లెస్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ ప్రొఫెషన్, మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్
అబౌట్ యువర్ అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్. సమ్ అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్స్ మధ్య మీరు ఏంటంటే ఇక్కడ జాబ్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడితే ఎలా ఉంటుందో, సో వాటిని మనం ఈ అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్స్ని దాటుకుంటూ జాబ్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. అంటే వీటి విషయంలో ముఖ్యంగా కుజశనుల యొక్క అర్ధాష్టమ సంచారం డెఫినెట్గా ఈ అర్ధాష్టమ దోషం చాలా వరకు కూడా మీకు కొంత ఎమోషనల్ అగ్రెసివ్నెస్ని డొమెస్టికల్గా ఇంటికి సంబంధించిన వాళ్ళు ఏంటి గోళం మీరు సోది అని కొంత ఇంట్లో వాళ్ళ మీద కూడా మనం కొంచెం ఫైర్ అయ్యే ఆస్కారాలు ఇలాంటివి కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ దీనికి సంబంధించి ధరణీ గర్భ సంభూతం, అలాగే నీలాంజన సమావాసం, కుజుడికి శనికి చదువుకోవడం చాలా మంచిది. సో కాబట్టి కుజశనులకి చేసుకోవడం ద్వారా మెయిన్గా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, వెంకటేశ్వర స్వామి ఆరాధన, సో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం కావచ్చు, ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవడం కావచ్చు, ఇవి చేసుకోవడం వల్ల ధనురాశి వాళ్ళకి ఇంకా ఇన్నర్ పీస్, మానసిక ప్రశాంతత, ఎమోషనల్ స్ట్రెస్కి సంబంధించిన అనేక విషయాల్లో మీకు కొంచెం సొల్యూషన్ అనేది, ఇంపాక్ట్ అనేది కొంచెం తగ్గే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో మకర రాశి వారికి సంబంధించిద్దాం. మకర రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక ఈ రాశికి మెయిన్గా ఇక్కడ తృతీయంలో శని కుజులు, అలాగే చతుర్థంలో బుధుడు, 5th హౌస్లో, పంచమంలో శుక్రుడు. సో 4 గ్రహాల యొక్క అనుకూలత అద్భుతంగా యోగిస్తూ ఉంది. లేదా పరాక్రమ స్థానం అయినా ఈ స్థానంలో తృతీయ స్థానంలో కుజ శనుల యొక్క యుతి. సో 3rd హౌస్ ఇస్తే పాపస్థానం, మెలిఫిక్ హౌస్. అలాంటి పాపస్థానంలో పాపగ్రహాలు ఉండడం చాలా మంచిది. కొంతమంది పట్ల మీరు నిర్మోహమాటంగా వ్యవహరించే ఆస్కారాలు, అలాంటి సిచ్యువేషన్స్. సో దీనివల్ల కుజశనుల యొక్క యుతి వల్ల సమ్ రిలేటివ్స్లో కానీ, మీ కొలీగ్స్లో కానీ, మీ సర్వెంట్స్ విషయాల్లో కానీ కొంత అంటే కుజుడు శని కొంచెం ఎనిమిక్ ప్లానెట్స్ యొక్క యుతి వల్ల ఈ డిస్టర్బెన్సెస్ ఇన్ రిలేటివ్స్ విషయాలు, సిబ్లింగ్స్ విషయాల్లో కావచ్చు, అలాగే సర్వెంట్స్ విషయాల్లో కావచ్చు మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. బట్ 3rd హౌస్ ఈజ్ ద హౌస్ ఆఫ్ ఎఫర్ట్స్. బట్ కుజశనులు డెఫినెట్గా మీరు పెట్టే విషయంలో ఏదైతే ఎఫర్ట్స్ విషయంలో అయితే ఉంటుందో, ఏ పని గురించి అయితే మీరు పోరాడాలనుకుంటున్నారో దానికి సంబంధించి సో తప్పకుండా ఆ పని అవగొట్టడానికి అయితే మాత్రం ఈ కుజశనులు బాగా ఉపయోగపడతారు అక్కడ. కాకపోతే సమ్ డిస్టర్బెన్సెస్ మాత్రం ఈ రిలేటివ్స్ పరంగా, సిబ్లింగ్స్ పరంగా, సర్వెంట్స్ పరంగా, కొలీగ్స్ పరంగా తీసుకొచ్చే ఆస్కారాలు మెయిన్ కనిపిస్తున్నాయి. అలాగే అర్ధాష్టమంలో బుధుడు జనరల్గానే యోగిస్తారు ఈ యొక్క రాశికి సంబంధించి ఆయన. సో అర్ధాష్టమ రవి యొక్క దోషం నడుస్తుండగా, అర్ధాష్టమంలో రవి ఉండంగా మెయిన్గా ఇక్కడ రవి ఒక పక్క మానసిక ప్రశాంతతని తీసేస్తుంటే అంటే రవి ఈజ్ ఏ ఫైరీ ప్లానెట్. ఎప్పుడైతే 4th హౌస్లో ఎమోషన్ హౌస్లో రవి యొక్క సంచారం జరుగుతుందో సమ్ ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. దానికి బుధుడు ఉండటం వల్ల అక్కడ కొంచెం న్యూట్రలైజ్ అవుతూ ఉంటుంది. ఇక పంచమంలో శుక్రుడి యొక్క సంచారం మకర రాశికి ఇట్ ఈస్ వెరీ గుడ్. ఎందుకంటే ఆఫ్టర్ ఏ లాంగ్ రన్ 1 year తర్వాత ఓన్ హౌస్లోకి, పైగా పంచమాధిపతిగా శుక్రుడు స్వక్షేత్రంలోకి రావటం వల్ల మీ యొక్క సంతానానికి సంబంధించి కావచ్చు, ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, చాలా విషయాల్లో మంచి రిజల్ట్స్ అనేవి శుక్రుడి వల్ల పంచమ స్థానం రీత్యా మీరు పొందే ఆస్కారాలు మనకి ఇక్కడ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ రాశికి 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, శుక్ర, శని 4 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి చాలా అనుకూలమైన ఫలితాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో 11th హౌస్ నుంచి చంద్రుని యొక్క సంచారం, చంద్రుడికి అది నీచ రాశి జనరల్గా. అయితే ఆ రాశి అధిపతి కుజుడు కూడా తృతీయంలో ఉంటాం. 11th చంద్రుడు యోగిస్తాడు, కుజుడు కూడా తృతీయంలో యోగిస్తాడు. సమ్ డిస్ప్యూటేటివ్, సమ్ ఆర్గ్యుమెంట్, సమ్ ఎఫర్ట్స్ రీత్యా కొన్ని పరిస్థితులు మీకు ఫేవరబుల్గా, అనుకూలంగా మారే ఆస్కారాలు ఇక్కడ కొంచెం మనకి కనిపిస్తున్నాయి కొద్దో గొప్ప. దానివల్ల మనకి ఓకే పర్వాలేదు అనుకునే సమ్ రిజల్ట్స్. మంగళ, బుధ, గురువారాల్లో మనం చూస్తే కనుక 10th స్థానంలో చంద్రుని యొక్క సంచారం. 10th స్థానంలో ఇక్కడ చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆల్రెడీ ఇక్కడ గురుడు 6వ స్థాన సంచారంలో ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే ఈ గురుడి యొక్క 6వ స్థాన సంచారం వల్ల కొన్ని షార్ట్ జర్నీస్ వల్ల, కొన్ని అబ్స్టేకిల్స్, కొన్ని చిన్నపాటి ప్రయాణాల్లో కొంత డిస్టర్బెన్సెస్ కావచ్చు, అలాగే ఇక్కడ ఈ రాశి వాళ్ళకి ఇయర్ ప్రాబ్లమ్స్ కావచ్చు, కమ్యూనికేషన్, థ్రోట్కి సంబంధించిన సమ్ హెల్త్ ప్రాబ్లమ్స్ కావచ్చు, సమ్ ఎనీ హెల్త్ ఇష్యూస్కి సంబంధించి కావచ్చు. అలాగే మంగళ, బుధ, గురువారాల్లో వర్క్ ఎక్స్పాన్షన్ కానీ, కొంచెం టెన్స్ అండ్ స్ట్రెస్తో కూడిన వర్క్ షెడ్యూల్ కానీ మనకి ఎక్కువగా కనిపిస్తుంది. మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా కొంతవరకు మరి 10th స్థానం మీద గురుడి యొక్క ఆస్పెక్ట్ ఉంది కాబట్టి కనిపిస్తూ ఉన్నాయి.
సో ఈ టైంలో ల్యాక్ ఆఫ్ సపోర్ట్, కొంచెం మీ యొక్క కొలీగ్స్ కావచ్చు, ఇతరత్ర మీకు సపోర్ట్ చేసేవాళ్ళ సపోర్ట్ కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి సో ఓకే, మీరు ఇక్కడ కొంతవరకు మీకున్న ధైర్యాన్ని, మీకున్న విల్ పవర్, అలాగే మీకున్న టాలెంట్ని నమ్ముకుంటూ ముందుకెళ్ళడం ఈ టైంలో చాలా మంచిది. సో అలాగే శుక్ర శనివారాల్లో రాశిలోనే చంద్రుని యొక్క సంచారం, రాశిలో చంద్రుని యొక్క సంచారం, అలాగే ఆ రాశి అధిపతి తృతీయ స్థానంలో ఉన్నాడు. తృతీయంలో యాక్చువల్గా శని బాగా యోగిస్తారు జనరల్గా ఏలినాడు శని అయిపోయాక. సో చాలా వరకు ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఈ తృతీయ స్థాన శని సంచారం, రాశిలో శుక్రుడు శని ఉండటం, ఇందాక మనం చెప్పినట్టు వారం ప్రారంభంలోనూ కుజుడి ఇంటి మీదుగా ఉంది చంద్రుడి సంచారం, వారాంతంలోనూ శని ఇంటి మీదుగా ఉంది చంద్రుడి సంచారం. కుజి శనులు ఇద్దరు కలిసి తృతీయంలో ఉన్నారు. సో విత్ ఇన్ యువర్ నైబర్స్ కావచ్చు, విత్ ఇన్ యువర్ క్లోజ్ ఎన్విరాన్మెంట్లో ఎవరితో కూడా డిస్ప్యూటేటివ్గా, డిస్టర్బెన్స్గా లేకుండా ముందుకెళ్లాల్సిన అవసరం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఈ రాశికి గురుడు షష్టమ స్థానంలో ఉన్నారు కాబట్టి కేజింపు శనగలు, ఒక ఎల్లో క్లాత్, గురువారం దానం ఇచ్చుకుంటూ దత్తాత్రేయుడి ఆరాధన చేసుకుంటూ వెళ్ళటం మంచిది. రవి చతుర్థ స్థానంలో ఉండటం వల్ల యూ నాట్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ ప్రొఫెషనల్ మ్యాటర్స్, మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ డొమెస్టికల్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. పేరెంట్స్కి సంబంధించి కావచ్చు, కుటుంబ పరంగా, గృహపరంగా ఎదురయ్యే విషయాలకి సంబంధించి కావచ్చు. జపా కుసుమ సంకాసం. సో రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం కూడా ఇక్కడ చాలా మంచిది. కుంభరాశి వారికి సంబంధించి చూద్దాం. కుంభరాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక ఈ వారం వీరికి యోగిస్తున్న గ్రహాలు తృతీయంలో రవి, చతుర్థంలో శుక్రుడు, పంచమంలో గురుడు. సో 3 గ్రహాలు లైన్గా అయితే మాత్రం చాలా బాగా యోగిస్తున్నాయని చెప్పాలి. రవి ఉచ్చ స్థితిలో ఉన్నాడు తృతీయ స్థానంలో. ఇట్ ఈస్ వెరీ గుడ్ ప్లేస్మెంట్ ఫర్ యువర్ లైఫ్ పార్ట్నర్ విల్ పవర్. లైఫ్ పార్ట్నర్ విల్ పవర్కి సంబంధించి కావచ్చు, వ్యాపార రీత్యా మీరు తీసుకునే స్టెప్స్లో చాలా ఎనర్జెటిక్గా ముందుకు వెళ్ళడానికి కావచ్చు. పరాక్రమ స్థానంలో ఉన్న రవి వల్ల సో ఏ విషయం గురించి అయితే మీరు చాలా అఫోర్టివ్గా పనిచేస్తుంటారో దానికి సంబంధించి అంత కష్టపడద్దు, నేనున్నా కదా అని చాలా ఆ పనిని సులువు చేసేసే ఆస్కారాలు రవి ఇక్కడ చాలా మీకు బెస్ట్గా ఇస్తాడు. ఇక శుక్రుడు మంచి యోగకారకుడు కుంభరాశికి. అంత మంచి యోగకారకుడైన శుక్రుడు మీకు చతుర్థ స్థానంలో ఉండటం ఇట్ ఈస్ వెరీ గుడ్. సో ఆఫ్టర్ లాంగ్ రన్ 1 year తర్వాత ఓన్ హౌస్లో వృషభ రాశిలో అర్ధాష్టమంలో స్వక్షేత్రంలోకి వచ్చిన శుక్రుడు డొమెస్టికల్ కంఫర్ట్స్, వెహికల్ కంఫర్ట్స్, అలాగే ఇన్నర్ పీస్ ఇన్ యువర్ మైండ్, వెరీ ప్లెజెంట్నెస్ విత్ ఇన్ యువర్ ద ఫ్యామిలీ ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. సో శుక్రుడి యొక్క అర్ధాష్టమ సంచారం చాలా వరకు కూడా మీకు ఇలాంటి విషయాల్లో మంచి కంఫర్ట్ని క్రియేట్ చేస్తున్నాడు. అలాగే పంచమ స్థానంలో గురుడి యొక్క సంచారం, పంచమంలో గురుడు కూడా చాలా వెరీ గుడ్ ప్లానెట్. యాక్చువల్గా పంచమంలో గురుడు ఎప్పుడైతే గురుడి యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి సంబంధించి తృతీయ అక్కడ పంచమ స్థాన సంచారంలో వెరీ పవర్ఫుల్ మనీ జనరేటర్, ఫైనాన్షియల్కి సంబంధించిన విషయాలు, ఇన్వెస్ట్మెంట్, షేర్స్ కానీ అండ్ సంతాన పరంగా మీ పిల్లల అభివృద్ధి, గ్రోత్ అండ్ వాళ్ళు ప్రయోజనాత్మకంగా రావటం, మీరు వర్కౌట్ చేసుకున్న, ఎక్స్పెక్ట్ చేసిన స్టెప్స్ అండ్ మీ యొక్క థాట్స్ అన్ని ఇంప్లిమెంటేషన్స్ కావడం చాలా మంచిది. స్పోర్ట్స్ పర్సన్స్ కావచ్చు, క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, ఈ యొక్క గురుడి యొక్క స్థాన సంచారం చాలా బాగా యోగిస్తుందని చెప్పాలి. అలాగే 10th, 11th, 12th 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. జనరల్గా చంద్రుడికి అది నీచ రాశి. యాక్చువల్గా చంద్రుడు నీచ రాశిలో ఉన్న 10th హౌస్లో యోగించడం. బట్ అలాగే ఆ రాశి అధిపతి కుజుడు ఇక్కడ 2nd హౌస్లో ఉన్నాడు. సో కాబట్టి కొంచెం ప్రొఫెషనల్ మ్యాటర్స్ రీత్యా ఉద్యోగపరంగా తీసుకునే డెసిషన్స్లో ప్రొఫెషనల్ పరంగా చిన్నపాటి డిస్టర్బెన్సెస్, అది ఫ్యామిలీ త్రూ కొంత డిస్టర్బెన్సెస్ వల్ల ప్రొఫెషనల్ మ్యాటర్స్ ఇన్వాల్వ్ అయ్యి కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గటం, ఇలాంటివి కొంతవరకు ఇబ్బంది, ఇలాంటివి ఆది సోమవారాల్లో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. మంగళ, బుధ, గురువారాల్లో చూస్తే కనుక ఇక్కడ మెయిన్గా లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం. చంద్రుడు లాభస్థానంలో బాగా యోగిస్తారు. అది చక్కగా న్యూట్రల్ హౌస్ ఆయనకి, ధనురాశి, పైగా పంచమంలో గురుడు స్వక్షేత్రం నుంచి ఆయన స్వక్షేత్రాన్ని డైరెక్ట్ ఆస్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఆది సోమవారంలో సమ్ అన్ఎక్స్పెక్టెడ్ డిస్టర్బెన్సెస్ ఉన్నా మళ్ళీ మంగళ, బుధ, గురువారాల్లో కొంచెం మీకు ప్లెజెంట్నెస్, హ్యాపీనెస్ అండ్ మీ ఎక్స్పెక్టేషన్స్, ఇన్వెస్ట్మెంట్స్ రీచే కావచ్చు, ఇతరత్ర కొన్ని విషయాల్లో కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మనకి మంగళ, బుధ, గురువారాల్లో కనిపిస్తూ ఉన్నాయి. అలాగే వారాంతానికి మనం చూస్తే కనుక 10th స్థానంలో చంద్రుని యొక్క సంచారం, 10th స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండడం, ఆ రాశి అధిపతి శని మళ్ళీ ద్వితీయంలో ఉన్నాడు.
అంటే వారం ప్రారంభం చంద్రుడు ఉన్నది కుజుడి ఇంట్లో, వారాంతం చంద్రుడు ఉన్న శని ఇంట్లో, ఇద్దరు కలిసి ఉన్నది సెకండ్ హౌస్లో. అంటే ఈ వారం అంతా కూడా కొంత ఎఫెక్ట్ అనేది సెకండ్ హౌస్ ఫైనాన్షియల్ పొజిషన్ మీద వెరీ హార్ష్ అండ్ ర్యాష్ స్పెండింగ్ అనేది, ఫ్యామిలీ విత్ ఇన్ ద ఫ్యామిలీ అట్మాస్ఫియర్ సమ్ గ్లిచెస్, సమ్ డిస్టర్బెన్సెస్, సమ్ ఇష్యూస్ అనేవి జనరల్గా ఉంటాయి. ఇంటేకింగ్ ఆఫ్ ఫుడ్, ఫ్రైడ్ ఫుడ్స్, వీటి విషయాలు రీత్యా, ఆరోగ్య రీత్యా కూడా కొంతవరకు హెల్త్ డిఫెక్ట్ అనేది కనిపిస్తూ ఉంది. వీటి విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఇక్కడ వాక్స్థానంలోనే కుజుడు ఉన్నాడు కాబట్టి ధరణి గర్భ సంభూతం, చక్కగా వాక్స్థానంలో కుజుడికి ఆయన నవగ్రహ శాంతి మంత్రాన్ని చదువుకోవడం, వాక్స్థానంలోనే శని ఉన్నాడు కాబట్టి శనికి నీలాంజన సమాభాసం, ఆయనకి శనికి సంబంధించిన నవగ్రహ శాంతి మంత్రం చదవటం. ఇద్దరు 8th హౌస్ని చూస్తున్నారు కాబట్టి కుదిరితే కేజింపావు కందులు, ఒక రెడ్ క్లాత్ మంగళవారం, కేజింపావు నల్ల నువ్వులు, ఒక బ్లాక్ క్లాత్ శనివారం దానం ఇవ్వటం చాలా 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 మంచిది. ఇలా ముందుకెళ్తే ఈ రాశి వాళ్ళకి ఇంకా బెటర్గా, ఇంకా మనకి చక్కగా మంచి సిచ్యువేషన్స్ అనేవి ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో ఇక మేన్ రాశి వారికి సంబంధించి చూద్దాం. మేన్ రాశి వారికి సంబంధించి చూస్తే కనుక వీళ్ళకి ద్వితీయంలో బుధుడు, తృతీయంలో శుక్రుడు, షష్టమంలో కేతువు, 3 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వాళ్ళకి మనకి మెయిన్గా కనిపిస్తూ ఉంది. ఎప్పుడైతే ఈ రాశికి సంబంధించి మనం మెయిన్గా చూస్తాం, ద్వితీయంలో బుధుడి యొక్క సంచారం, బుధుడు జనరల్గా ద్వితీయంలో యోగిస్తారు. యాక్చువల్గా ఏంటంటే మనీ నెగోషియేషన్ అండ్ ఫైనాన్షియల్ డీలింగ్స్కి సంబంధించిన విషయాల్లో రవి లాంటి ఒక డ్రై ప్లానెట్ చాలా వరకు కూడా ఇక్కడ కొంచెం ఫైనాన్షియల్ డ్రైనెస్ని, అనుకోని ఖర్చుల్ని, అలాగే ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్లో సమ్ అన్స్మూతబుల్ సిచ్యువేషన్స్ని తీసుకొస్తున్నప్పటికీ ఇలాంటి వాటిని కొంచెం కవర్ చేయడానికి న్యూట్రల్గా బుధుడు మళ్ళీ ఆ మనీ నెగోషియేషన్కి సంబంధించి సపోర్ట్ చేస్తున్నారు. తృతీయంలో శుక్రుడు ఓన్ హౌస్, చాలా లాంగ్ రన్ తర్వాత ఓన్ హౌస్లోకి వచ్చి ఉన్నారు తృతీయ స్థానంలోకి. సో సర్వెంట్స్ కావచ్చు, నైబర్స్ కావచ్చు, మీ కొలీగ్స్, వీళ్ళందరి యొక్క అట్మాస్ఫియర్ డెఫినెట్లీ వెరీ పీస్ఫుల్ అండ్ ప్లెజెంట్ అట్మాస్ఫియర్తో మీరు ఉండటానికి కమ్యూనికేషన్ వైజ్ కూడా శుక్రుడి యొక్క సంచారం చాలా అనుకూలిస్తుంది. కాబట్టి తృతీయ స్థానం శుక్రుడి యొక్క సంచారం అయితే షార్ట్ జర్నీస్ విషయంలో కూడా చాలా అనుకూలతలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే షష్టమంలో కేతు మనం చెప్తున్నాం లాంగ్ రన్గా యోగిస్తున్న ప్లానెట్. అంటే రాహుకేతువులు యోగించేది 3 స్థానాలు ఎక్కువగా. సో అలాంటి స్థానం ఒకటి 6th హౌస్లో. మనిషి అనేవాడు కోరుకోని హౌస్. ఎవడు లిటిగేషన్స్ కావాలని కోరుకుంటాడు, ఎవడు కన్ఫ్లిక్ట్లు కావాలని కోరుకుంటాడు, ఎవడు నాకు డిస్టర్బెన్సెస్ కావాలని కోరుకుంటాడు. సో వాటి కేతు ఈజ్ ఏ హెడ్లెస్ బాడీ. సో కాబట్టి ఎప్పుడైతే కేతు డిటాచ్మెంట్ ప్లానెట్ అక్కడ ఉన్నాడో యూ లివ్ సో మచ్ ఆఫ్ యువర్ లిటిగేషన్స్ అండ్ కన్ఫ్లిక్ట్స్ అన్ని దూరం పెట్టేస్తూ ఉంటారు. అలాగే 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. మంగళ, బుధ, గురు, శుక్ర, శని 5 రోజులు కూడా చంద్రబలం రాశి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే దశమ లాభస్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉండడం, మంగళ, బుధ, గురువారాలు, శుక్ర, శనివారాలు 5 రోజులు కూడా చాలా అనుకూలమైన పరిస్థితులు ఈ రాశి వాళ్ళకి ఏర్పడుతూ ఉంటాం. దశమ స్థానం నుంచి చంద్రుని యొక్క ఇక్కడ 9th హౌస్ నుంచి చంద్రుని యొక్క సంచారం. యాక్చువల్గా 9th హౌస్ అది చంద్రుడి యొక్క నీచ స్థానం. మళ్ళీ ఇక్కడ ఏంటంటే 3, 4 తారీఖుల్లో అంత అనుకూలమైన ఫలితాలు జనరల్గా ఏంటంటే అది సో 9th హౌస్ అది చంద్రుడి నీచ స్థానం అవటం, ఆ రాశి అధిపతి కుజుడు రాశిలో ఉండటం కావచ్చు. సో 9th హౌస్ రిలేటెడ్గా ఇక్కడ జనరల్గా ఏంటంటే మీరు పెట్టే ఎఫర్ట్స్ అండ్ లైఫ్ గ్రోత్ మ్యాటర్స్ అండ్ చాలా వరకు కూడా దీనికి సంబంధించిన విషయాల్లో మనీ అప్లిఫ్టింగ్ ఆర్ గ్రోత్కి సంబంధించిన మ్యాటర్స్ అంత అనుకూలతలు కొంచెం తక్కువ ఉన్నాయని చెప్పాలి. ఆర్ ప్రమోషన్స్ ఆర్ ట్రాన్స్ఫర్స్ అండ్ ఏదైనా సరే. మంగళ, బుధ, గురువారాలు చూస్తే దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. 10th చంద్రుడు బాగా యోగిస్తారు. అలాగే ఆ రాశ్యాధిపతి గురుడి యొక్క ఆస్పెక్ట్ కూడా 10th హౌస్ మీద ఉంది. సో కాబట్టి ఇక్కడ అర్ధాష్టమ గురుదోషం కొంచెం కనిపిస్తున్నప్పటికీ, కొంచెం ఎమోషనల్ సిచ్యువేషన్స్ ఎదురవుతున్నప్పటికీ కూడా మంగళ, బుధ, గురువారాల్లో సో జూపిటర్ యొక్క 4th హౌస్ ట్రాన్సిట్ అనేది కొంత ఉద్యోగం చేస్తూ ఉంటారు కానీ ఎక్కడో మానసికంగా అన్స్టేబులైజేషన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ ఒత్తిడి మధ్య మంగళ, బుధ, గురువారాలు నడుస్తూ ఉంటుంది. శుక్ర, శనివారాల్లో ఏంటంటే జనరల్ లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం. లాభంలో చంద్రుడు యోగిస్తాడు. ఆ రాశి అధిపతి శని వెళ్ళి అక్కడ రాశిలో ఉన్నారు. అంటే వారం ప్రారంభంలో ఉంది చంద్రుడు కుజుడి ఇంట్లో, వారాంతంలో ఉంది చంద్రుడు శని ఇంట్లో. సో కాబట్టి ఏదేమైనా సరే ఈ వారం కుజశనిలో యోగితుంది రాశిలో. సో కుజశనులు ఇద్దరు కూడా మోస్ట్ ఎనిమిక్ ప్లానెట్స్. సో వారం ప్రారంభం, వారాంతం ఈ రెండు కూడా మోస్ట్
కుజుడిచ్చే షార్ట్ టెంపరు, శనిచ్చే రిస్ట్రిక్షను అండ్ లో కాన్ఫిడెన్స్ లెవెల్స్, ఈ రెండింటి మధ్య ఒక యుద్ధం మన మైండ్లో జరుగుతూ ఉంటుంది. సో డోంట్ బీ అగ్రెసివ్ ఆర్ ఫ్రస్ట్రేట్. పేషెన్సీగా ఉండడానికి, సహనంగా ఉండడానికి ఎక్కువ ట్రై చేయాలి. కుజశనుల యొక్క ఈ షార్ట్ టెంపర్ అనవసరంగా బీపీలు తెప్పిస్తాయి, లేనిపోయిన రోగాలు కూడా తెప్పిస్తుంటాయి. ఎందుకంటే ఇన్ జనరల్గా మరి రాశిలో 30 ఏళ్ల తర్వాత వస్తాడు శని, అలాగే కుజుడు కూడా అక్కడ శనితో కలిసి ఉంటాం ఈ కుజశనుల యొక్క ఇతి వల్ల. సో ఏదైనా సరే ఓహో ఇలా జరుగుతుందా అంటే డోంట్ బీ టెంపర్డ్. జరుగుతున్న సిచ్యువేషన్ని మనం ఓకే సొల్యూషన్ ఎత్తుక్కోవాలి. కోపం వల్ల ఏముంటుంది, కోపం వల్ల ఏముండదు. సొల్యూషన్ ఎత్తుక్కుంటే దానికి సంబంధించి మనకి కోపం వల్ల అనవసరంగా మనకి బాడీలో బ్లడ్ ఉడికిపోతుంటుంది, దానికి మళ్ళీ అనవసరంగా బీపీలు రేజ్ అయిపోతుంటాయి. సొల్యూషన్ ఎత్తుక్కుని కొంచెం కామ్ డౌన్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తే మీ మెంటల్ పీస్ కూడా బాగుంటుంది జనరల్గా. కాబట్టి ఈ వారం మనం చూసినట్టయితే కనుక కుజశనుల యొక్క రాశి సంచారం ఎక్కువగా డిస్టర్బ్ చేస్తూ ఉంది. సో కాబట్టి ఈ కుజుడికి శనికి తప్పకుండా ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, వెంకటేశ్వర స్వామి ఆరాధన, నీలాంజన సమాభాసం, ధరణీ గర్భ సంభూతం, ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేయటం, మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకోవటం, ఇలా చేసుకుంటూ వెళ్తే ఈ షార్ట్ టెంపర్డ్ సిచ్యువేషన్స్ని కొంచెం మీరు బ్యాలెన్స్ చేయగలుగుతారు. సో మొత్తంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఈ వారం ఈ విధంగా ఉన్నాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.